లేడీ ఆఫీసర్గా ఫస్ట్ మీరు అందులో వెళ్ళి ఇంతమంది జెంట్స్ మధ్యన కంఫర్ట్గా మరి వర్క్ చేస్తారా, లేదంటే ఇంకా అన్కంఫర్ట్గా ఉన్నారా, లేదా మీకు ఒక ధైర్యం మనం వచ్చి ఎలాగైనా చేయగలం అనే నమ్మకంతో మీరు కూడా కూంబింగ్ వెళ్ళారు? ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ సెకండ్ థింగ్, యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఎప్పుడో కానీ నేను అంటే సెన్సిటివిటీ ఆఫ్ అ లేడీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్, బట్ వర్క్ వైజ్ ఇటు సిరిసిల్ల వైపు నుంచి జనశక్తి మూమెంట్, ఇటు మెల్లారెడ్డి నుండి మావోయిస్టులు, మహారాష్ట్ర గ్యాంగ్ కూడా కొంచెం వచ్చి డకాయిట్ చేయడం, ఇన్ని రకాల క్రైమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా మీరు డీల్ చేసుకుంటూ వన్ బై వన్ వచ్చారు? నేనున్న పీరియడ్ మొత్తంలో చాలా గర్వంగా చెప్పగలుగుతాను, దేర్ వాజ్ నో ప్రాపర్టీ అఫెన్స్ మేజర్గా. ఎందుకంటే మీరు అన్నట్టు నాందేడ్ నుంచి మహారాష్ట్ర నుంచి గ్యాంగ్స్ వచ్చి కామారెడ్డి టు బాన్స్వాడ మధ్యలో గాంధారి బెల్ట్ కంప్లీట్గా డే టైం కానీ నైట్ టైం కానీ బాగా ఎఫెక్టెడ్ ఉండేది. ఆ టైంలో పట్టపగలు పోలీసులు వెళ్ళాలని కూడా భయపడేవారు, ఆర్టీసీ బస్సులో జర్నీ చేశారు. ఆ సిచ్యువేషన్లో కొన్ని దళాలు మీరు వాషౌట్ చేసినట్టు కదా? లేడీ ఆఫీసర్ కదా, రార్లీ అన్నట్టు కొంచెం ఇదిగా ఉండేది. బట్ ఈవెన్ మిడిల్ ఆఫ్ ద నైట్ 2 గంటలకి 3 గంటలకి కూడా ఐ యూస్ టు గో. ఎవరైతే నిజంగా మా మీద ఫైర్ చేయలేదో అతన్ని మేము అరెస్టే చేసాం. వీ డిడ్ నాట్ జస్ట్ కిల్ దెమ్ ఇన్ ద ఎన్కౌంటర్. సార్, మీరు గంభీరపేట టు కరీంనగర్ వెళ్తున్న టైంలో మీ మీద ఒక అటాక్ కూడా అయినట్లు, మిస్ అయినట్లుంది. ఐ ఆల్సో వెంట్ టు మాచారెడ్డి పోలీస్ స్టేషన్కి కూడా. రిటర్న్ వచ్చేటప్పుడు మాకు టోటల్గా అడ్డు వేయడం జరిగింది. నేను యువతల వైపు కాలనీ ఒకటి దాంట్లో నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంటే అవతల కొంచెం దూరంలో చాలా అరుపులు వినిపిస్తూ ఉండినాయి. సో డ్రైవర్కి చెప్పాను అటు పోనీ వెళ్దాము అనేసి, ఏమైనా గొడవ పడుతున్నారేమో అనేసి ఆ ఉద్దేశంతో. అక్కడ మేము చూసేసరికి ఒక 4-5 2 కార్పొరేట్ కాలేజ్ మీద పూర్తిగా మీరు ఫోకస్ చేశారు. కేసు జరిగింది 2016 ఫిబ్రవరి అయినా దాదాపు 2 years తర్వాత ఆ కేసు ఫైల్ని బయటకు తీసుకొచ్చి ఆ 2 కాలేజీలకు సంబంధించిన సెకండ్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం వెనక మీ ఉద్దేశం ఏమనుకుంటారు? వాసుబాబు ఎవరైతే శ్రీ చైతన్య డీన్గా ఉన్నారో ఇప్పుడు దాకా అతని మీద ఉన్న ఎవిడెన్స్, అంటే ఇంకా వి స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, ఉన్న ఎవిడెన్స్ ఈ హస్ డన్ సమ్ ఇండివిజువల్ కెపాసిటీలో చేసినట్టే ఉంది. అనంతపూర్ బార్డర్ విలేజెస్, తర్వాత కడపకు బార్డర్లో ఉన్న విలేజెస్లో మహిళలు ఎవరు కనిపించేవాళ్ళు కాదు. యంగ్ గర్ల్స్ అరౌండ్ 13 to 45 years ఆఫ్ ఏజ్ వాళ్ళు కనిపించేవాళ్ళు కాదు ఆ విలేజ్లో. సో లేడీస్ వర్ వర్కింగ్ యాజ్ సెక్స్ వర్కర్స్ ఇన్ ముంబై, ఢిల్లీ, గోవా. అతను తల్లి, అతని చెల్లి, అతని భార్య ముగ్గురు కూడా బాంబేలో గర్వాలీలుగా ఉండి ఈ స్టూడెంట్స్ని, స్కూల్ స్టూడెంట్స్ని ఇతను లూర్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చి మహిళల కోసం పోరాటం చేస్తున్న మీకు మీ హస్బెండ్ వైపు నుంచి ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అసలు ఆ విషయాన్ని ఎలా తట్టుకోగలిగారో, దాన్ని ఎలా ఫేస్ చేశారు? ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, అర్థం చేసుకుంటాడు అనుకొని అర్థం చేయించడానికి ప్రయత్నం చేశాను, కానీ అతనికి హీ డిడ్ నాట్ టేక్ ఇట్, హీ డిడ్ నాట్ వాంట్ ఇట్ ఆల్సో. ఇస్తావా చేస్తావా, నువ్వేమనుకుంటున్నావు, మీ నాన్న ఏమనుకుంటున్నారు, సో తీసుకురా ఇప్పుడు 10 లక్షలు తీసుకురా. అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడే, నేను 20 years లోపే మా మమ్మీ చనిపోవడం జరిగింది. బికాస్ ఐ డిడ్ నాట్ వాంట్ మై ఫాదర్ టు నో ఇట్, అండ్ ఆయన బాధపడకూడదు. ఇంత కష్టపడి ఆయన చేసిన తర్వాత ఆయనకు బాధ ఉండకూడదు. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ గ్రూప్ 1 ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన ఫస్ట్ లేడీ ఆఫీసర్. గ్రూప్ 1 ద్వారా పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చిన తర్వాత ఐపీఎస్ సాధించి ఎక్కడ పనిచేసినా తనదంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న లేడీ ఐపీఎస్. ఇటీవల కాలంలో శ్రీ చైతన్య నారాయణ కాలేజీల యాజమాన్య గుండెల రైలు పరిగెత్తించిన సిఐడి ఆఫీసర్. ఆమె పేరు పరిమళ నూతన్
ఐపీఎస్ సిఐడి ఈఓడబ్ల్యూగా పనిచేస్తున్నారు. ఆమెను అడిగి అసలు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలపై ఎందుకు అంత కన్నెర చేశారు, ఆ ఎంసెట్ స్కామ్లో ఎలాంటి వ్యక్తులు ఉన్నారు, వాళ్ళు ఉన్నారా లేదా, కేవలం చిన్న చేపలు పట్టుకున్నారా, పెద్ద చేపల వరకు వెళ్తారా లేదా అనే విషయం ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. ఈ మధ్యకాలంలో పరిమళ హాసన్ గారి పేరు చాలా దూరంగా ఉన్న పేరు మరీ ఒకసారి మీడియాలోకి వచ్చింది. 2 కార్పొరేట్ కాలేజీలకి మీరు కోలుకోలేని దెబ్బ కొట్టారు. అట్లేం లేదు, అంటే అందులో ఇన్వెస్టిగేట్ పార్ట్ కానీ అంటే వాళ్ళు ఊహించలేదు. వాళ్ళు డీన్ వరకు మీరు వెళ్ళారు, అంటే కింద స్థాయి నుంచి అరెస్ట్ చేసుకుంటూ వాళ్ళు డీన్ వరకు వచ్చారు. డీన్ తర్వాత నెక్స్ట్ స్టెప్ మేనేజ్మెంట్ వరకు వెళ్తారా లేదా అది పరిమళ గారి ఇన్వెస్టిగేషన్లో ఉంది అన్నది ఉంది. కానీ పరిమళ గారు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే డెప్త్కి వెళ్తారు, ఎలాంటి పొలిటికల్ ప్రెజర్ ఉండరు, లొంగరు అన్నది కూడా ఉంటుంది. ఎందుకంటే మీరు గతంలో మీరు ఒక జిల్లా ఎస్పీ పనిచేస్తున్నప్పుడు కూడా పొలిటికల్ ప్రెజర్ లొంగకపోవడం వల్ల మీకు అది ట్రాన్స్ఫర్ కొట్టింది. అంతేకాకుండా మీరు ఎక్కడ పనిచేసినా ఒక ఎన్కౌంటర్ అన్నది కామన్గా మీ ప్రొఫైల్లో కూడా కనిపిస్తుంది. ఇవన్నీ కన్నా ముందు అసలు శ్రీ చైతన్య నారాయణ కాలేజ్ వాళ్ళ యజమాని రోల్ ఉందా లేదా ఈ ఎంసెట్ స్కామ్లో చెప్పే ముందు అసలు మీరు పోలీస్ డిపార్ట్మెంట్కి ఎందుకు రావాలనుకున్నారు, డిపార్ట్మెంట్కి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఒకసారి. నేను యాక్చువల్గా డిపార్ట్మెంట్లోకి రావాలి అని అనుకోలేదు. ఇట్ ఈస్ ప్రావిడెన్షియల్ అండ్ యాక్సిడెంటల్ అనే చెప్పాలి. నేను యూజీసీ నెట్ ఇవన్నీ కూడా క్వాలిఫై అయ్యి పిహెచ్డీ చేస్తూ లెక్చరర్గా కాలేజ్ సర్వీస్ కమిషన్ రాసి లెక్చరర్గా సెటిల్ కావాలనుకున్నాను. ఇనీషియల్గా డాక్టర్ కావాలనుకున్నాను, కానీ అమ్మ హెల్త్ కారణాల వల్ల ఐ వాజ్ నాట్ ఏబుల్ టు డూ మై మెడిసిన్. సో ఐ వాంటెడ్ టు బీ ఇన్ ద టీచింగ్ ప్రొఫెషన్ విచ్ మా ఫాదర్ మా మదర్ ఇద్దరు కూడా టీచింగ్ ప్రొఫెషన్లో ఉండినారు కాబట్టి. బట్ మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీ పేరు కూడా డిఫరెంట్ కనిపిస్తుంది, పరిమళ తెలుగు, నూతన్ కన్నా మధ్యలో ఈ రెండింటి మధ్యలో అంటే డిఫరెంట్ ఏంటి పేర్లు డిఫరెంట్ ఎందుకుంటున్నారు, మీ పేరెంట్స్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఒకసారి. దిస్ వాజ్ మై ఫస్ట్ క్వశ్చన్ ఇన్ ద గ్రూప్ 1 ఇంటర్వ్యూ ఆల్సో. పెద్దగా ఉంది పేరు, చాలా డిఫరెంట్గా ఉంది అని వాస్తవంగా డిఫరెంట్గా కూడా కనిపిస్తుంది. పరిమళ అనేది నా నక్షత్రం పేరు, తెలుగు పేరు. తర్వాత హ్యానా అనేది బైబిల్ నేమ్, అండ్ నూతన్ ఏమో January 1st born కాబట్టి మా అమ్మ నాకు నూతన్ అని పెట్టడం జరిగింది. సో మై నేమ్ బికేమ్ పరిమళ హ్యానా నూతన్ లైక్ దట్ ఈస్ ద మీనింగ్. ఐ మీన్ దానికి రీజన్ అనమాట అంత పెద్ద పేరు ఉండడానికి. అండ్ నేను ఐఎమ్ బోర్న్ అండ్ బ్రాటప్ ఇన్ వరంగల్. మా ఫాదర్ ఆర్ఈసీలో, అప్పుడు ఆర్ఈసీ వరంగల్ రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ వరంగల్ అనేవాళ్ళు, ఇప్పుడు ఎన్ఐటి వరంగల్ అంటారు. దాంట్లో హీ జాయిన్ ఎస్ ద లెక్చరర్ ఈవెన్ బిఫోర్ హిస్ మ్యారేజ్ ఎట్ అ వెరీ యంగ్ ఏజ్ ఆఫ్ 20+. అండ్ దెన్ అక్కడే మ్యారేజ్ అయింది. మేము వరంగల్ క్యాంపస్లోనే పుట్టి పెరిగాము. నేను గ్రూప్ 1కి వచ్చింది కూడా క్యాంపస్ నుంచే రావడం జరిగింది. సో మా ఫ్యామిలీలో ఎవరు కూడా పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఎవరు లేరు, ఎక్సెప్ట్ నాకు అసలు గ్రూప్ 1 అంటే కూడా తెలియదు వాస్తవంగా చెప్పాలంటే. వెన్ ఐ వాజ్ డూయింగ్ మై పిహెచ్డీ ఇన్ ద యూనివర్సిటీ బయోకెమిస్ట్రీలో ఐ హ్యాడ్ ఓన్లీ ఇన్ఫర్మేషన్ అబౌట్ యూపీఎస్సీ చేస్తే ఐఏఎస్ అవుతారు, ఐపీఎస్ అవుతారని, బికాస్ మై మామ్ వాజ్ టెలింగ్ అబౌట్ ఇట్. సో అమ్మ ఉంటే షీ వుడ్ హ్యావ్ ఎన్కరేజ్డ్ మీ ఇన్ దట్ డైరెక్షన్. బట్ నేను 92 December 9th అమ్మ చనిపోవడం జరిగింది. షీ వాజ్ అ పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్ టీచర్ ఇన్ ద స్కూల్. అదే స్కూల్లో మేము కూడా చదువుకున్నాము. సో అప్పుడు ఆన్ దట్ డే వీ డిసైడెడ్, నేను మా సిస్టర్ మా బ్రదర్స్ అందరు కూడా ఆల్ ఆర్ గోల్డ్ మెడలిస్ట్ ఇన్ ది కాలేజెస్ ఇన్ విచ్ వీ స్టడీడ్. సో ఆ రోజు మేమేమనుకున్నామంటే అమ్మ మా కాన్వకేషన్కి వస్తే మేము గోల్డ్ మెడల్ తీసుకోవాలనుకున్నాము. ఆమె రాలేకపోయినారు కాబట్టి మేము కూడా తీసుకోలేదు ఈరోజు కూడా. బట్ టీచింగ్ ప్రొఫెషన్కి ఇంకా ఇవన్నీ కావాల్సిన యూజీసీ నెట్ కానివ్వండి, లెక్చరర్షిప్ జేఆర్ఎఫ్ కానివ్వండి, ఇవన్నీ ఉండినాయి కాబట్టి ఐ థాట్ ఆఫ్ సెటిలింగ్ యాజ్ అ లెక్చరర్ ఇన్ ది యూనివర్సిటీ. అంటే పార్ట్ టైం కూడా ఐ వాజ్ టీచింగ్ ది యూనివర్సిటీ యాజ్ ఐ వాజ్ వర్కింగ్ ఫర్ మై పిహెచ్డీ. సో ఆ టైంలో నా కో రీసెర్చ్ స్కాలర్ ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకురావడం జరిగింది. చాలా అమాయకంగా అడిగాను, దీంతో ఏమొస్తుంది ఉద్యోగము అని. దెన్ షీ టోల్డ్ మీ, ఇది స్టేట్ సివిల్ సర్వీస్, ఇది గ్రూప్ 1 అంటే దీని నుంచి కూడా ఐపీఎస్కి ఐఏఎస్కి వెళ్ళొచ్చు మనకు వచ్చిన జాబ్ని బట్టి అని చెప్పడం జరిగింది. సో 120 rupees వాజ్ ది అప్లికేషన్ ఫీ అండ్ 10 rupees వాజ్ ది పోస్టల్ ఛార్జ్. అదంతా చలాన్ పాపం నా కో రీసెర్చ్ స్కాలర్ కట్టి తీసుకొచ్చింది. ఫిల్ చేశాను, 10 రూపాయలు స్టాంప్ పెట్టాను, మళ్ళీ అదే పోస్ట్ చేసింది. ఒక పని మాత్రం చేశాను, నా బైక్లో దాన్ని ఎగ్జామ్ సెంటర్కి తీసుకెళ్ళాను. హాల్ టికెట్ వచ్చిన తర్వాత ఇద్దరం రాసాము. తను క్వాలిఫై కాలేదు,
నేను క్వాలిఫై అయ్యాను ప్రిలిమ్స్. దెన్ దెర్ వాజ్ నో టర్నింగ్ బ్యాక్, మెయిన్స్, దెన్ ఇంటర్వ్యూ. అండ్ ఫార్చునేట్లీ వరంగల్ జిల్లా నుంచి, అంతేకాకుండా అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఫస్ట్ లేడీ ఆఫీసర్గా సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఓకే, మీరు 2001 బ్యాచ్లో మీరు అప్పా ట్రైనింగ్ తీసుకోవడానికి వచ్చేసరికి మీ బ్యాచ్లో ఇద్దరే మహిళలు ఉండేవారు, అవును. కానీ ఎక్కువగా జెంట్స్ ఉండేవారు. అంటే మీరు అక్కడ ఏమైనా ఇబ్బంది పడే దృశ్యాలు కానీ ఇబ్బంది పడే ఎదురయ్యా మీకు? అట్లా ఎప్పుడూ లేదు. మేమిద్దరము లేడీ ఆఫీసర్స్ అని మేము ఫీల్ అవ్వడం కానీ, లేకపోతే మేల్ ఆఫీసర్స్ అని వాళ్ళు డామినేట్ చేయడం కానీ అట్లా ఏం లేదు. అవర్ బ్యాచ్ వాజ్ అ వెరీ కాంపాక్ట్ బ్యాచ్. 8 members ఉండినాము, 2 lady officers అండ్ అదర్ మేల్ ఆఫీసర్స్. అందరం కూడా చాలా బాగా కలిసి ట్రైనింగ్ చేసేవాళ్ళము. ఎటువంటి డిఫరెన్సెస్ ఉండేవి కాదు, పోటీ ఉండేది. ఎప్పుడు ఇండోర్లో నాకు అమ్మిరెడ్డి గారికి టఫ్ కాంపిటీషన్ ఉండేది. ఒక 1/2 mark 1 markలో ఐ యూస్ టు బీ ఫస్ట్ అండ్ హీ యూస్ టు కమ్ ఫస్ట్, అట్లా జరుగుతూ ఉండేది. సో ఇట్ వాజ్ అ వెరీ లైవ్లీ అండ్ ఎంజాయబుల్ ట్రైనింగ్ విచ్ వీ హ్యాడ్. సుమతి గారితో మీకు ఎక్కడ పోటీ పడలేదు? సుమతి నేను ట్రైనింగ్ డేస్ నుంచి కూడా మంచి పోటీ అనేది లేదు. ఇట్ వాజ్ అ వెరీ హెల్తీ అండ్ హ్యాపీ ఎన్వైర్న్మెంట్. సిస్టర్స్ లాగా ఉండేవాళ్ళము. అన్ఎక్స్పెక్టెడ్గా మీరు పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చారు. నేనైతే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాను. మదర్ ఏమనుకున్నారు, మిమ్మల్ని ఏం చేద్దాం అనుకున్నారు? మై మదర్ షీ వాంటెడ్ టు మేక్ మీ అన్ ఐఏఎస్ ఆఫీసర్. తనకి కలెక్టర్గా చూడాలి అనే ఆశ అయితే ఉండేది. ఫస్ట్ షీ వాంటెడ్ మీ టు బికమ్ అన్ ఎంబీబీఎస్ డాక్టర్. 4 పిల్లలు మేము, మొత్తం 2 ఆడపిల్లలు 2 మగ పిల్లలు. సో మా మదర్కి ఒక అమ్మాయి ఒక అబ్బాయి డాక్టర్ కావాలి, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇంజనీర్ కావాలి అని ఉండింది. సో ఫస్ట్ చాయిస్లో పెద్ద పాప పెద్ద అబ్బాయి డాక్టర్స్ కావాలి, చిన్న అమ్మాయి చిన్న అబ్బాయి ఇంజనీర్స్ కావాలి అని. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ ఆల్సో హ్యాడ్ అన్ ఇంట్రెస్ట్, అంటే నా ఇంట్రెస్ట్ని బట్టి తర్వాత నేను బోల్డ్గా వెళ్ళి, అంటే ఈవెన్ మై ఫాదర్ ఎంకరేజ్డ్ అస్ అ లాట్ కరిక్యులర్ యాక్టివిటీస్లో, కరిక్యులర్ యాక్టివిటీస్లో కూడా. ఆయన దగ్గరుండి అప్పుడు ఇక్కడికి హైదరాబాద్కి జవహర్ బాల్ భవన్కి తీసుకురావడము, స్టేట్ సైన్స్ ఫేర్స్కి తీసుకెళ్ళడము, ఆల్ ఇండియా ఎస్ రైటింగ్ కాంపిటీషన్లో, ఆల్ ఇండియా ఎలక్యూషన్ కాంపిటీషన్స్లో నన్ను తీసుకొచ్చి పార్టిసిపేట్ చేయడము, ఇవన్నీ మా ఫాదర్ దగ్గరుండి చేసేవాళ్ళు అనమాట. మా మదర్ దానికి కావాల్సిన చార్ట్స్, ఎగ్జిబిట్స్ అవన్నీ ఆవిడ ఓన్గా, బికాస్ బీయింగ్ అ సైన్స్ టీచర్ షీ వాజ్ వెరీ వెరీ క్రియేటివ్, తను తయారు చేసి మాకు నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. సో దట్ వే మై మదర్ ఫెల్ట్ బోల్డ్గా, స్టేజ్ ఫియర్ లేకుండా వెళ్ళి చేయగలిగిన కెపాసిటీ ఉంది, ఏది ఇచ్చినా చేస్తుంది అనే కాన్ఫిడెన్స్ తనకు ఉండింది. కాబట్టి షీ వాంటెడ్ మీ టు గో టు ఐఏఎస్. ఓకే, అంటే మీరు 2001లో అప్పాలో ట్రైనింగ్ తీసుకున్న తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడికి వెళ్ళారు? ఆఫ్టర్ అప్పా ట్రైనింగ్ మాకు గ్రేహౌండ్స్ వాజ్ అవర్ ఫస్ట్ పోస్టింగ్ అపార్ట్ ఫ్రమ్ ట్రైనింగ్. సో గ్రేహౌండ్స్లో అంటే మా ప్రాక్టికల్ ట్రైనింగ్ ఏమో నేను ఖమ్మంలో చేశానండి. ప్రాక్టికల్ ట్రైనింగ్ తర్వాత వి వర్ పోస్టెడ్ టు గ్రేహౌండ్స్. గ్రేహౌండ్స్ తర్వాత ఐ వాజ్ పోస్టెడ్ టు కామారెడ్డి. ఓకే, సో ఫస్ట్ సబ్ డివిజన్ ఇస్ కామారెడ్డి. ఓకే, గ్రేహౌండ్స్లో అనగానే చాలామందికి ఎక్కువ కూంబింగ్ ఉంటుంది. ఒక దాదాపు 1 week 10 days కూంబింగ్ చేయడం, డ్రై రేషన్, అక్కడ ఫారెస్ట్లో. అంటే మీరు ఉన్న టైంలో మావోయిస్ట్ ఎఫెక్టెడ్ కూడా బాగా ఉండేది, ఎన్కౌంటర్స్ అని, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ అని జరుగుతుంది. అంటే లేడీ ఆఫీసర్గా ఫస్ట్ మీరు అందులో వెళ్ళి ఇంతమంది జెంట్స్ మధ్యన కంఫర్ట్గా మరి వర్క్ చేస్తారా, లేదంటే అన్కంఫర్ట్గా ఉన్నారా, లేదా మీకు ఒక ధైర్యం మనం వచ్చి ఎలాగైనా చేయగలం అనే నమ్మకంతో మీరు కూడా కూంబింగ్ వెళ్ళేవారు? ఐ యూస్ టు లీడ్ ద పార్టీ. మేము గ్రేహౌండ్స్లో ఉన్నప్పుడు, తర్వాత ఈవెన్ ద సబ్ డివిజన్ ఆల్సో పార్టీని నేను పర్సనల్గా లీడ్ చేశాను. అంతేకాకుండా ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ మై సెల్ఫ్. అండ్ సెకండ్ థింగ్, యూనిఫామ్ వేసుకున్న తర్వాత ఎప్పుడో కానీ నేను అంటే సెన్సిటివిటీ ఆఫ్ అ లేడీ అండ్ ఎవ్రీథింగ్ ఈస్ దేర్, బట్ వర్క్ వైజ్ వెదర్ ఇట్ ఈస్ అ లేడీ ఆర్ అ మేల్ ఆఫీసర్, ఇట్ మేక్స్ నో డిఫరెన్స్. సో ద కండిషన్స్ ఆర్ ద సేమ్ and the commitment also should be the same. So that was my feeling. So with that confidence I did it. And greyhounds ko meer ekkada training cheyaru? Mem greyhounds was done in Premavati Pet andi. Tarvata I took the parties to Karimnagar. Ma camps Karimnagar lo jarige. Okay, అక్కడ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ కామారెడ్డి. ఫస్ట్ పోస్టింగ్ ఫస్ట్ సబ్ డివిజన్స్ కామారెడ్డి, అగైన్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియా. అంటే కామారెడ్డి అనగానే అప్పట్లో జనశక్తి దళం ఒకటి ఉండేది, అదేవిధంగా ఎల్లారెడ్డి దళం, దాంతోపాటు ఎల్లారెడ్డికి కామారెడ్డి మధ్యలో గాంధారి అని ఒక ఫారెస్ట్ ఏరియా. అంటే కామారెడ్డిలో డిఫరెంట్ క్రైమ్స్ కనబడేది. ఇటు సిరిసిల్ల వైపు నుంచి జనశక్తి మూమెంట్, ఇటు ఎల్లారెడ్డి నుండి మావోయిస్టులు, మహారాష్ట్ర గ్యాంగ్ కూడా కొంచెం వచ్చి డకాయిట్స్ చేయడం, డిఫరెంట్ క్రైమ్ ఉండేది. అంతేకాకుండా అక్కడ మీరు అప్పుడులో
గాంజా అని కానీ వాటి కూడా ఉండేది. ఇన్ని రకాల క్రైమ్స్ ఉన్నప్పుడు దాన్ని ఎలా మీరు డీల్ చేసుకుంటూ వన్ బై వన్ వచ్చారు? ఎందుకంటే చాలా ఎక్కువ బాగా పీక్ స్టేజ్లో ఉంది. ఎస్, అప్పుడు మీరు అన్నట్టు 4 LGSలు ఉండేవి, ఒక నేషనల్ హైవే ఏరియా కమిటీ కూడా ఉండింది. కరీంనగర్ నుంచి వయా ఎల్లారెడ్డిపేట్ ఆ ఎఫెక్ట్ ఉండేది. తర్వాత యాక్చువల్గా టాప్ లీడర్స్ వర్ ఫ్రమ్ కామారెడ్డి. అంతేకాకుండా నేను సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్గా ఛార్జ్ తీసుకోక ముందు జస్ట్ ఒక 1 week to 10 days ముందు ఆర్డీఓ ఆఫీస్ బ్లాస్ట్ చేయడం జరిగింది, SDPO ఆఫీస్ని రెక్కీ చేయడం జరిగింది. సో అటువంటి సిచ్యువేషన్లోనే నేను కామారెడ్డి డిఎస్పీగా బాధ్యతలు చేపట్టడం జరిగింది. డే 1 నుంచి హార్డ్ వర్క్ స్టార్ట్ చేశాము. యాక్చువల్గా బికాజ్ ఐ వాజ్ వెరీ న్యూ టు అండర్స్టాండ్ ది పబ్లిక్ అండ్ ఆల్సో ది యాక్టివిటీస్ ఆఫ్ ఎక్స్ట్రీమిస్ట్. సో అవన్నీ కూడా ప్రాపర్గా అక్కడ ఏరియాని స్టడీ చేసుకొని తర్వాత పర్సనల్గా మూవ్మెంట్ చేసి విలేజర్స్తో మాట్లాడి ఐ హ్యాడ్ అ వెరీ గుడ్ లోకల్ నెట్వర్క్. సో దాంతో క్రైమ్ని కంట్రోల్ చేయగలిగినాం. నేనున్న పీరియడ్ మొత్తంలో చాలా గర్వంగా చెప్పగలుగుతాను, దేర్ వాజ్ నో ప్రాపర్టీ అఫెన్స్ మేజర్గా. ఎందుకంటే మీరు అన్నట్టు నాందేడ్ నుంచి మహారాష్ట్ర నుంచి గ్యాంగ్స్ వచ్చి ఆర్మూర్లో బోధన్లో భయంకరమైన బీభత్సం సృష్టించాయి ఆ పీరియడ్లో. బట్ దెర్ వాజ్ నో సింగిల్ అఫెన్స్ ఇన్ మై ఏరియా. సో నా సబ్ డివిజన్ని అంత పర్ఫెక్ట్గా ప్రాపర్టీ అఫెన్స్ కాకపోయినా మావోయిస్ట్ అఫెక్టెడ్ లిమిట్ ఏరియా ఉంది. అదేవిధంగా సిరిసిల్ల వైపు నుంచి జనశక్తి అదొకటి ఉండేది. హైవే మీద యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ విపరీతంగా. ఎస్, హైవే మీద రోడ్ యాక్సిడెంట్స్ చాలా ఉండేవి. అప్పుడు కొంత ప్రికాషన్స్ మేము చేపట్టాము, పెట్రోలింగ్ అవి పెట్టి. బట్ పెట్రోలింగ్ కంటిన్యూస్గా చేపించాలి అని అంటే కూడా పోలీస్ ఆఫీసర్స్కి లేకపోతే మెన్కి చాలా థ్రెట్, ఎందుకంటే ఇట్ వాస్ హైలీ ఎఫెక్టెడ్ ఎట్ దట్ టైం. మీరు అన్నట్టు జనశక్తి గ్రూపు మూమెంట్స్ చేసేవి, వాళ్ళ యాక్టివిటీస్. తర్వాత PWG కూడా చాలా పీక్లో ఉండి యాక్టివిటీస్ చేసేది. సో ఆ పీరియడ్లో వీ కంట్రోల్డ్ ఇట్ త్రూ బేసిక్లీ వాళ్ళ డంప్స్ని మేము అనర్త్ చేయడము. అంతేకాకుండా దెర్ వర్ మోర్ సరెండర్స్. చాలామంది ఇంక్లూడింగ్ టు ఆ లెవెల్ ఆఫ్ అ దళం లీడర్ సరెండర్ అవ్వడం జరిగింది. సో ఆ విధంగా వీ వర్ ఏబుల్ టు న్యూట్రలైజ్ ది యాక్టివిటీస్. తర్వాత ఇన్ఫార్మెంట్స్ మీద కానీ లేకపోతే సివిలియన్ మీద కూడా ఎటువంటి యాక్షన్ జరగకుండా జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది. ఎక్సెప్ట్ 1 కేస్, అతను దళంలో ఉండి బయటకు వచ్చిన అతన్ని సుమార్పేట్ తండాలో వాళ్ళు ఎన్కౌంటర్ చేయడం జరిగింది. తర్వాత ఈ ప్రాపర్టీ అఫెన్సెస్ జరగకుండా కంప్లీట్గా కంట్రోల్ అయినాయంటే దెర్ వాజ్ 1 డెకాయిట్, అతని పైన 128 కేసులు ఉండినాయి. సో మేము పట్టుకోవడానికి వెళ్ళినప్పుడు మా పార్టీ మీద అతను ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది టౌన్లోనే. సో మేము ఇమీడియట్గా అతన్ని న్యూట్రలైజ్ చేశాము. సో దట్ వాజ్ 1 మేజర్ డిటరెన్స్ ఫర్ ఎనీ ప్రాపర్టీ అఫెండర్ టు మేక్ అన్ అటెంప్ట్ ఇన్ ది ఏరియా. ఆ తర్వాత కూడా ఆఫ్ కోర్స్ ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాలో యాంటీ ఎక్స్ట్రీమిస్ట్ వర్క్ చేయాలి కాబట్టి వీ హెవ్ డన్. కానీ గాంధారి కామారెడ్డి టు బాన్స్వాడ మధ్యలో గాంధారి బెల్ట్ కంప్లీట్గా డే టైం కానీ నైట్ టైం కానీ బాగా ఎఫెక్టెడ్ ఉండేది. ఆ టైంలో పట్టపగలు పోలీసులు వెళ్ళాలని కూడా భయపడేవారు, ఆర్టీసీ బస్సుల్లో జర్నీ చేశారు. ఆ సిచ్యువేషన్లో కొన్ని దళాలు మీరు వాషౌట్ చేసినట్లుగా ఉంది. అది ఆ వాషౌట్ కార్యక్రమం అసలు దాంట్లో వాషౌట్ అని ఏం కాదు, ఆల్ మై టీమ్ హ్యాస్ వర్క్డ్. సో గాంధారి అంతా ఎఫెక్టెడ్ ఉన్నా, ఎల్లారెడ్డి లింగంపేట్ పోలీస్ స్టేషన్స్ అంతా ఎఫెక్టెడ్ ఉన్నా కానీ కూడా ఈవెన్ చాలాసార్లు ఈవెన్ మై మెన్ యూస్ టు థింక్ లేడీ ఆఫీసర్ కదా రార్లే అన్నట్టు కొంచెం ఇదిగా ఉండేది. బట్ ఈవెన్ మిడిల్ ఆఫ్ ద నైట్ 2 గంటలకి 3 గంటలకి కూడా ఐ యూస్ టు గో. తర్వాత వెహికల్ చెకింగ్ అని అంటే ఖచ్చితంగా గాంధారి క్రాస్ రోడ్స్లో పెట్టినప్పుడు ఐ యూస్ టు మేక్ ఎ పాయింట్ టు బీ ఆన్ ద రోడ్. సో దట్ గివ్స్ ది మారల్ బూస్ట్ టు మై సబ్ మెన్. సో ఆ విధంగా అంటే కొన్నిసార్లు అనుకునే వాళ్ళేమో నాకు తెలీదు, అబ్బా ఈమె ఇప్పుడు కూడా వచ్చిందా అని తిట్టుకునే వాళ్ళేమో. బట్ ఐ యూస్ టు ఫీల్ లైక్ వెన్ మై మెన్ ఆర్ ఆన్ ద రోడ్, it is not wise on my part to sit in an AC room, or it is not wise just to give an instruction. So ఆ పెయిన్ ఏంటి, కష్టం ఏంటి వాళ్ళకి ఉన్నది, తర్వాత వాళ్ళకి ఎంత భయంతో ఆ ప్లేస్లో నిలబడి పని చేస్తున్నారు అన్న అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ అవుతుంది. రెండోది ఐ కెన్ బీ దేర్ విత్ దెమ్. లీడర్ అంటే వెనక నుండి గైడ్ చేయడమే కాదు, ముందుండి కూడా లీడ్ చేయాలన్నది నా ప్రిన్సిపల్. సో ఐ యూస్ టు బీ ద ఫస్ట్ వన్ టు లీడ్ ది పార్టీ ఫర్ కోంబింగ్, or I used to be there as a leader first to take any first hit. ఎవరితో అయినా కానీ కూడా. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైల్ ఎన్ని ఉంటాయండి మీరు ఆ పీరియడ్లో 6 monthsలో 4 అయినాయండి. ఎక్కడెక్కడ
గరుగుల్లో ఒకటి అయింది, ఇసాయిపేటలో అయింది, కామారెడ్డి టౌన్లో అయింది, తర్వాత బీబీపేటలో అయింది. ఓకే, ఈ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఎంతమంది చనిపోయి ఉంటుంది? అంటే యాక్చువల్గా మాకు దొరికిన టార్గెట్స్ కూడా లైక్ 2 people 1 అట్లనే ఉండినారు. ఎవరైతే నిజంగా మా మీద ఫైర్ చేయలేదో అతన్ని మేము అరెస్టే చేసాం. వీ డిడ్ నాట్ జస్ట్ కిల్ దెమ్ ఇన్ ద ఎన్కౌంటర్. ఎవరైతే రిటాలియేట్ అయి ఫైర్ చేశారో వాళ్ళపైన మాత్రమే మేము యాక్షన్, మేము కూడా రిటాలియేట్ ఫైర్. అప్పుడు సలీం దళం అనే ఒక దళం అప్పుడే వాష్అవుట్ అవడం, వాళ్ళకి సంబంధించిన వ్యక్తులు కూడా కామారెడ్డి నేను చెప్తున్న ఆ బెల్ట్ అంతా తిరిగారు. వాళ్ళని మీరు ఎలా కంట్రోల్ చేసి? వాళ్ళలో చాలామంది సరెండర్ అయ్యారు. దీని కోంబింగ్ ఆపరేషన్లో మేము వాళ్ళని ఇద్దరు ఉండినారు, వాళ్ళు ఎల్యూపీ అంటామని అది అక్కడ ఉండినారు. సో మేము వెళ్ళి వాళ్ళని సరౌండ్ చేయడం జరిగింది. సరౌండ్ చేసిన తర్వాత వాళ్ళు చేతుల్లో ఎత్తేసి మమ్మల్ని చంపొద్దు, మేము సరెండర్ అవుతాము, ఆ తర్వాత మేము అక్కడున్న డంప్ కానీ ఆ వెపన్ కానీ మేము రికవర్ చేసి ఇస్తామని చెప్పడం జరిగింది. సో వీ డెంట్ కిల్. సో అప్పుడు ఆ పాయింట్ ఆఫ్ టైమ్ సమ్ ఆఫ్ మై ఆఫీసర్స్ ఆల్సో సెడ్, లేదు ఎన్కౌంటర్ చేస్తే మంచి ఫైర్ వస్తుంది. ఐ సెడ్ నో, వీ విల్ నాట్ బంప్ ఆఫ్. దే రిక్వెస్టెడ్ మమ్మల్ని సేవ్ చేయమని అడిగారు. రెండోది వాళ్ళు మన మీద ఫైర్ చేయలేదు. సో ఐ డి నాట్ ఎంకరేజ్ మై మెన్ టు డూ అ బంప్ ఆఫ్. మీరు కామారెడ్డి టైంలో గంభీరపేటలో కూడా డంప్ పట్టుకున్నారు. అవునండి, ఆ గంభీరపేట డంపులో చాలా వెపన్స్ దొరికాయని కూడా అప్పుడు. అప్పుడు ఏఓపి రామారెడ్డి అటాక్ అయ్యింది, మీకు ఐడియా ఉండి ఉంటుంది దానికి ముందులో. దాంట్లో పోయిన వెపన్స్ 2 మేము రికవర్ చేసాం దాంట్లో. అక్కడ సిరిసిల్ల నుంచి కూర దేవేందర్, కూర రాజన్న వాళ్ళు కూడా ఎక్కువగా మీ వైపు వచ్చేవారు. వాళ్ళని ఇలాగ మీరు వాళ్ళని కంట్రోల్ చేశారు? అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ కరెక్ట్గా చెప్పాలి అంటే వాళ్ళ ఏపీటీస్ని మేము ఐ మీన్ వి బ్లాక్డ్ ఇట్. వాళ్ళు ఎవరినైతే కలవాలనుకున్నారో వాటిని ఆ యాక్టివిటీస్ని జరగనీయకుండా మేము చూడడం జరిగింది. దట్స్ వై ఇట్ బికేమ్ టూ డిఫికల్ట్ ఫర్ దెమ్ టు ఎంటర్ ఇన్ టు ద ఏరియా. ఇక్కడ ఈశ్వరజీవాడి నుంచి అతను స్వామి ఉండేవాడు, లోకేటి చందర్ అలియా స్వామి ఉండేవాడు. నేను వాళ్ళ ఇంటికి కూడా 2 సార్లు వెళ్ళాను, పిచ్చకుండ్ల కరీం ఇంటికి కూడా 2-3 సార్లు వెళ్ళాను. సో ఎవ్రీ యూజీ క్యాడర్ ఎవరైతే ఉండినారో ఐ యూస్ టు గో టు దేర్ హౌస్ అండ్ కౌన్సిల్ దేర్ పేరెంట్స్, కౌన్సిల్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. తర్వాత మురళి అని వాళ్ళ చెల్లి నవత అని ఉండేది, ఆమె ఎన్కౌంటర్లో చనిపోయింది. సో వీళ్ళు ప్రతి ఒక్కరి ఇంటికి ఐ స్టిల్. కానీ ఒకసారి మీరు గంభీరపేట టు కరీంనగర్ వెళ్తున్న టైంలో మీ మీద ఒక అటాక్ కూడా అయినట్లు మిస్ అయినట్లుంది. అవును, జరిగింది. అదేం చెప్పండి. యాక్చువల్గా చెక్ చేసి వస్తున్నాము, అంటే ఐ ఆల్సో వెంట్ టు మాచారెడ్డి పోలీస్ స్టేషన్కి కూడా. రిటర్న్ వచ్చేటప్పుడు మాకు టోటల్గా అడ్డు వేయడం జరిగింది. అప్పటికి నేను వెహికల్ చేంజ్ చేశాను. అప్పుడు మేము వెహికల్స్ చేంజ్ చేసేవాళ్ళం, లేకపోతే మఫ్టీలో వెళ్ళడానికి ప్రయత్నం చేసేవాళ్ళం. బట్ స్టిల్ సమ్హౌ దే హ్యాడ్ అన్ ఇన్ఫర్మేషన్. సో మా పైన అడ్డుకట్ట వేసేసి వెహికల్ పోకుండా చూసి ఫైర్ చేయాలని ట్రై చేయడం జరిగింది. బట్ అలర్ట్గా మేము ఫస్ట్ ఫైర్ ఓపెన్ చేసాము. ఆఫ్ కోర్స్ అక్కడ ఎవరు చనిపోలేదు, పరిగెత్తిపోయారు. బట్ డెఫినెట్లీ సంబడి వాజ్ ఇంజూర్డ్. ఆ ఇంజురీతోనే పారిపోయినట్టున్నాడు అతను. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మేము దాన్ని వెన్ వీ వెంట్ బ్యాక్ టు దట్ ప్లేస్ అండ్ సా బ్లడ్ స్టెయిన్స్ వేర్ దేర్. సో దట్ ఈస్ వన్ ఎక్స్పీరియన్స్, దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఉంటుంది అనేది. కానీ మీరు ఎక్కడికైనా నైట్ టైంలో వెళ్ళాలంటే ఆర్ఓపీ లేకుండా వెళ్ళేవారు, దానివల్లే మేడం రిస్క్ ఎక్కువ ఫేస్ చేశారన్నది అప్పుడు మీ వాళ్ళని. రోడ్ ఓపెనింగ్ పార్టీ నేను రోడ్ ఓపెనింగ్ ఎప్పుడు చెప్పేదాన్ని కాదండి. ఓన్లీ పొలిటికల్ లేకపోతే హై ప్రొఫైల్ ఆఫీషియల్స్ మూవ్ అవుతున్నప్పుడు ఆర్ఓపీ ఖచ్చితంగా చేయించేవాళ్ళము. బట్ ఫర్ మీ మై మూమెంట్స్ ఐ నెవర్ యూస్ టు డిస్క్లోజ్ టు ఎనీబడి. ఈవెన్ డ్రైవర్కి కూడా మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ నెవర్ యూస్ టు టెల్ ఇక్కడికి వెళ్ళాలి అక్కడికి వెళ్ళాలి అని. ఒక్కొక్కసారి సరెండర్ కాకముందు కొంతమందితో కలవాల్సి వస్తే ఒంటరిగా కూడా వెళ్ళిపోయినాను. వెళ్ళి కలిసి రావడం జరిగింది. ఆ తర్వాత నా గన్మెన్ ఎక్కడికి వెళ్ళారమ్మా అంటే ఇక్కడ మాట్లాడుతుండేనాను అంటే అమ్మ అట్లా చేయొద్దు అని చెప్పేవాళ్ళు. కామారెడ్డి దగ్గర షుగర్ ఫ్యాక్టరీలో షుగర్ ఫ్యాక్టరీ కొంతమంది జనశక్తి గ్రూప్ వచ్చి వాళ్ళకి థ్రెట్ ఇస్తే వాళ్ళని కూడా మీరు సేవ్ చేశారండి. అవునండి, గాయత్రి షుగర్ ఫ్యాక్టరీలో వాళ్ళు అక్కడ ఉన్నారు. సో వి రెస్క్యూడ్ దెమ్. ఓకే, టోటల్గా మీరు కామారెడ్డిలో ఎంత మంచి వర్క్ చేశారనేది మీరు చెప్తున్నారు. బాగా చేశాను వర్క్ ఒకటి అనేది కామారెడ్డిలో మిగిలిపోయింది అంటే యాక్చువల్గా అన్ని యాక్టివిటీస్ ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్ క్రైమ్ కనబడుతుంది. డిఫరెంట్ క్రైమ్, మావోయిస్ట్ ఒక ఎఫెక్ట్ కాకుండా ప్రాపర్టీ అఫెన్స్, రోడ్ యాక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటున్నాయి. సో మేజర్గా ఈ రోడ్ యాక్సిడెంట్స్ని కంట్రోల్ చేయడానికి, తర్వాత
మేజర్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే ఐ వాజ్ ఏబుల్ టు గెట్ ది సపోర్ట్ ఆఫ్ ఆల్ ది ఇంక్లూడింగ్ ది ఆటో డ్రైవర్స్. బస్ డ్రైవర్సే కాకుండా ఆటో డ్రైవర్స్ కూడా, అంటే వాళ్ళకు ఒక పెద్ద మేళాలాగా కండక్ట్ చేసి ఒకటే రోజు 350 మంది డ్రైవర్స్ని ఒక చోట మన సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీస్లో జమ చేసి ఆర్టీఓ గారిని పిలిపించి ఆయనతో ఈ లైసెన్సెస్ వాళ్ళకి చేయించడానికి, ఎందుకంటే అప్పుడు దళారులు కనీసం 1000 రూపాయలు తీసుకునేవాళ్ళు అనమాట ఈ డ్రైవింగ్ లైసెన్స్ ఇప్పించడానికి వరకు. సో అది కర్టైల్ చేయడానికి ఆ విధంగా చేసినందుకు ఎవ్రీబడి యూస్ టు ఒబే ది రూల్ అండ్ లా. అప్పుడు ఇన్ని ట్రాఫిక్ సిగ్నల్స్ లేవు, ఇంత ఇది లేదు, కానీ రోడ్డు కూడా చాలా చిన్నగా ఉండేది. ఓవర్లోడ్ తీసుకుపోయే ఆటో డ్రైవర్లు దే స్టార్టెడ్ టేకింగ్ ఓన్లీ 6 passengers. అట్లా ఒక సెల్ఫ్ డిసిప్లిన్ అనేది వాళ్ళకి ఇన్కల్కేట్ చేయడానికి, వాళ్ళతో కలిసి మాట్లాడడం, ఇవన్నీ చేయడం వల్ల ఈవెన్ పబ్లిక్తో బాగా కలవడము, అంతేకాకుండా అండి ప్రాపర్టీ అఫెన్సెస్ని టోటల్గా జరగకుండా చూడడానికి, ఎస్పెషల్లీ ఎండాకాలము నేను వెళ్ళిన పీరియడ్లో ఫస్ట్ ఐ ఫార్మ్డ్ విలేజ్ డిఫెన్స్ స్క్వాడ్స్. ఇప్పుడు ఒక ఎరుకల గ్యాంగ్ కూడా బాగా మూవ్ అయింది. అంతకుముందు చాలా అఫెన్స్ జరిగి ఒక డాక్టర్ గారిని చంపడం కూడా జరిగింది. సో దాంట్లో అంటే అట్లాంటివి జరగకుండా ఉండడానికి విలేజెస్లో యూత్ కూడా, రెండోది దళం వచ్చినప్పుడు వాళ్ళు తొందరగా అట్రాక్ట్ అయిపోయి వెళ్ళిపోతారు కాబట్టి టు వీన్ దెమ్ అవుట్ ఫ్రమ్ సచ్ యాక్టివిటీ అండ్ థింకింగ్, వాళ్ళకి సెల్ఫ్ డిఫెన్స్ స్క్వాడ్స్ అని విలేజ్లో ఫామ్ చేసి మన ఊరిని మనం కాపాడుకోవాలి ఆ కాన్సెప్ట్తో వాళ్ళు గస్తీ తిరుగుతున్నప్పుడు నైట్ మేము కూడా వెళ్ళి కాసేపు వాళ్ళతో గస్తీ తిరగడం, వాళ్ళే చెప్పేవాళ్ళు అమ్మ వద్దమ్మ దళం ఉంది, లేకపోతే దళం వస్తుంది మీరు వెళ్ళిపోండి అని. వస్తే దళం నిన్ను కొట్టడానికి వస్తుంది, నన్ను వదిలిపెట్టదు కదా, ఇద్దరం కలిసి దాన్ని ఆ దళంని మనం తరిమి కొడదాం, మనం ఉన్నప్పుడు వాళ్ళు లోపలికి రావడానికి లేదు అన్న ధైర్యం వాళ్ళకి చెప్పడము, తర్వాత వాళ్ళతో ఉండడం జరిగింది. ఒక్కసారి ఇప్పుడు ఆఫ్టర్ సో మెనీ ఇయర్స్ ఇఫ్ ఐ సిట్ అండ్ థింక్ బ్యాక్, చాలా డేంజరస్ గేమ్ ఆడానా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కానీ అదే టైంలో కమ్యూనల్ కూడా కొంచెం ఎఫెక్టెడ్ అవుతుంది కామారెడ్డిలో కమ్యూనల్, కానీ ఆ పీరియడ్లో ఏం ప్రాబ్లం లేదండి. నా పీరియడ్లో అబ్సల్యూట్గా ఎవ్రీబడి వాజ్ వెరీ హ్యాపీలీ లివింగ్. ఆ కమ్యూనల్ది కూడా పీస్ కమిటీస్ ఫామ్ చేయడము అట్లా. తర్వాత వాళ్ళంతకు వాళ్ళు అంటే 2 days ప్రొసెషన్ జరుగుతుందండి, మన సిటీలో కూడా అంత ఉండదు, బట్ వాళ్ళకి చెప్పడం జరిగింది. దెన్ దట్ వాజ్ ద ఫస్ట్ టైం ఇన్ కామారెడ్డి వేర్ ముస్లిమ్స్ ఒక ప్లాట్ఫామ్ వేసుకొని వాళ్ళని రిసీవ్ చేసుకోవడం అనేది, తర్వాత ఆ కల్చర్ వీ ట్రైడ్ ఇట్ ఫర్ ద ఫస్ట్ టైం దేర్. సో ఇట్ వాజ్ సక్సెస్ఫుల్. ఇంకొక వర్క్ కూడా చేశారు మీరు కామారెడ్డి, రోడ్ సైడ్ ఉన్న డబ్బాలన్నింటిలో డ్రంక్ అండ్ డ్రైవ్ పెట్టడం, అక్కడ డ్రంక్ లేకుండా కూడా మీరు చేయడం వల్ల రోడ్ యాక్సిడెంట్స్ కూడా కంట్రోల్ అయ్యాయి. 2 ఇన్సిడెంట్స్ మీరు మర్చిపోయినట్టున్నారు. కామారెడ్డి నిజామాబాద్ నిజామాబాద్ వెళ్తున్న రోడ్లో ఒక రైల్వే ట్రాక్ క్రాస్ అవుతాం, అవునండి, అక్కడ సబ్స్టేషన్ ఉంటుంది, అక్కడ ఒక డాబా ఉంటుంది. ఆ డాబాలో డ్రింక్ చేయడం వల్ల యాక్సిడెంట్స్ అవుతున్నాయి ఐడెంటిఫై చేసి మీరు ఆ డాబా మీద కూడా రైలు చేయించారు, మీకు గుర్తుంది? గుర్తుంది. డాబా రేట్ చేసి అక్కడ అంటే రెగ్యులర్గా చెక్ పెట్టడం, ఈవెన్ నేను కూడా 4-5 సార్లు పర్సనల్గా వెళ్ళి చెక్ చేసి లిక్కర్ బాటిల్స్ ఏమన్నా ఉంటున్నాయా అని. తర్వాత బార్స్ కూడా, హైవే మీద ఉన్న బార్స్ కూడా నైట్లో క్లోజ్ డౌన్ చేయించడము. సో కామారెడ్డి తర్వాత ఎక్కడికి వచ్చారు? కామారెడ్డి నుంచి నేను మదనపల్లికి వచ్చానండి, చిత్తూరు డిస్ట్రిక్ట్. సో ఇట్ వాజ్ మై సెకండ్ పోస్టింగ్. వెరీ లార్జ్ సబ్ డివిజన్ అట్ దట్ టైం. అది కూడా పొలిటికలీ వెరీ స్ట్రాంగ్. పక్కన తమిళనాడు బార్డర్ కూడా, తమిళనాడు బార్డర్, కర్ణాటక బార్డర్ ఉంటుంది. కొన్ని విలేజెస్కి వెళ్ళాలంటే ఆ కర్ణాటక రాయలపాడు పోలీస్ స్టేషన్ని క్రాస్ చేసి వెళ్ళాల్సి వచ్చేది. ఒక్కోసారి ఏదైనా ఈ డౌరీ డెత్ కేసు అయినప్పుడు మరీ 20-30 కిలోమీటర్లు చుట్టూ తిరిగి వెళ్ళడం, నడిచిపోతే 4-5 కిలోమీటర్స్, లేకపోతే మాక్సిమం 7 కిలోమీటర్స్ ఉన్నప్పుడు వెహికల్ ఇక్కడ ఆపేసి 7 కిలోమీటర్స్ 5 కిలోమీటర్స్ నడిచి వెళ్ళిపోవడం అట్లా కూడా చేసాం, ఎందుకంటే అంత టైం వేస్ట్ అవుతుంది, రోడ్లు కూడా బాగలేవు అని. కానీ ఇక్కడ కామారెడ్డి క్రైమ్కి మదనపల్లి క్రైమ్కి ఎంటైర్ డిఫరెంట్ ఉంటుంది. కామారెడ్డిలో మీరు అన్నట్లు ఎస్టిమిజం, తర్వాత నక్సల్స్ మూవ్మెంట్ ఇవన్నీ ఉంటుంది. కానీ ఇక్కడ నక్సల్స్ మూవ్మెంట్ లేకపోయినా ప్రాపర్టీ అఫెన్స్ ఎక్కువగా జరగడం, ఈ రెడ్ శాండిల్ కూడా బాగా ఉండదు. అంటే ఇక్కడ డిఫరెంట్ కనిపిస్తున్నప్పుడు మీరు ఏమైనా కొంచెం ఇబ్బంది పడ్డారా? ఎందుకంటే ఈ క్రైమ్కి అలవాటు పడి మీరు వెళ్ళారు కదా. నాకేమీ ఇబ్బంది అనిపించలేదండి. ఫస్ట్ థింగ్ అక్కడ నేను వెళ్ళగానే నాకు అండర్స్టాండ్ అయింది ఏంటి అంటే, అక్కడున్న వాళ్ళకి ఎక్స్ట్రీమిజం నిజంగా లేదు మా ఏరియాలో అన్న ఒక భ్రమలో ఉండినారు. అవును, ఇట్ వాజ్ ఎ భ్రమ. యాక్చువల్లీ దెర్ వర్ 4 దళమ్స్ ఆపరేటింగ్ ఇన్ దట్ ఏరియా. బట్ అలిపిరి తర్వాత నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. బట్ అలిపిరికి ముందు కూడా దళమ్స్ ఉండినాయి,
బట్ ఓరియంటేషన్ యాజ్ ఆఫ్ అ తెలంగాణ ఆఫీసర్కి ఉన్న ఓరియంటేషన్కి అక్కడ పనిచేస్తున్న ఆఫీసర్కి ఉన్న ఓరియంటేషన్కి డిఫరెన్స్ ఉంది. బికాస్ ఇక్కడ డే 1 నుంచే దళం మూమెంటు, దళం మెంబరు, టర్మినాలజీ అవంతా కూడా ఉంటుంది. బట్ ఫర్ దెమ్ ఇట్ వాస్ వెరీ డిఫరెంట్. వెన్ వాజ్ టాకింగ్, ఈ తెలంగాణ ఆఫీసర్ వచ్చి మమ్మల్ని ఏమో సతాయిస్తుంది అన్న టైప్లో, అంటే అదంతా తెలంగాణలో ఉంటుందమ్మా, ఇక్కడ ఉండదు అనేవాళ్ళు. దెన్ ఐ స్టార్టెడ్ మూవింగ్ అరౌండ్ ద విలేజెస్ అండ్ ఆస్కింగ్. సో దెన్ వెన్ ఐ వెంట్ టు కలికిరి దగ్గర ఉన్న 2 విలేజెస్కి వెళ్ళినప్పుడు, దెన్ దే టోల్డ్ మీ దెర్ ఆర్ పీపుల్ యూజీ ఫ్రమ్ దాట్ విలేజ్. దేర్ వర్ 3 యూజీ కార్డర్స్. సో యూజీ కార్డర్లు ఉన్నాక ఇక్కడ మూమెంట్ లేదు అని ఎట్లా అనుకుంటున్నారు, దళం ఎందుకు రావడం లేదని అనుకుంటున్నారు అని. దెన్ విదిన్ ఫస్ట్ 3 months ఐ కాన్సన్ట్రేటెడ్ ఆన్ దిస్ ప్యాటర్న్ ఆఫ్ మూమెంట్. ఎందుకంటే అనంతపూర్లో దళం జరుగుతుంది, అనంతపూర్లో యాక్టివిటీస్ జరుగుతున్నాయి, కడపలో జరుగుతున్నాయి, సాకిబండ పక్కనే ఉంది. సాకిబండలోకి వస్తున్న దళము పెదమండ్యంలోకి ఎంటర్ అవ్వడానికి పెద్ద దూరం ఏం కాదు, ఇట్ వాజ్ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ కిలోమీటర్స్. సో అటువంటప్పుడు హౌ దీస్ పీపుల్ ఆర్ సో కాంప్లిసెంట్. అటు సైడ్ తలకోన రైల్వే కోడూరు దగ్గర అవుతుంది, తలకోనలోకి ఎంటర్ అవ్వచ్చు, ఇట్ ఈస్ అ ఫారెస్ట్ ఏరియా, దెర్ ఇస్ నో చెక్ ఆన్ ఎనీబడి. దెన్ అదంతా కాన్సన్ట్రేట్ చేసి అసలు వీళ్ళ మూవ్మెంట్ వాళ్ళతో వాళ్ళ సంబంధికులతో మాట్లాడితే ఇన్ని సంవత్సరాల నుంచి యూజీ ఉన్నారని అట్లా తెలిసిన తర్వాత ఐ టోటలీ వర్క్డ్ అవుట్ హూ వేర్ ఇన్ ద దళం అండ్ ఎంటైర్ ప్రొఫైల్స్ తయారు చేస్తే 4 దళాలు ఉన్నట్టు ఆ రోజు శుభ్రంగా తేలింది. సేమ్ థింగ్ ఐ హ్యాడ్ టు ఇన్ఫార్మ్ మై సుపీరియర్ ఆఫీసర్స్ ఆల్సో, మై ఎస్పీ అండ్ డిఐసి, అండ్ దే వర్ రియలీ సర్ప్రైజ్ వెన్ నేను ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళ గ్రేహౌన్స్ యూనిట్తో కూర్చొని ఈ ప్యాటర్న్ ఇప్పుడు చెప్తున్నారు, ఈ మూమెంట్ అసలు ఉందా, అయ్యిందా లేదా అంటే దే ఆల్సో కొరాబరేటెడ్ అండ్ సెడ్ yes it has happened. ఇది జరుగుతుంది, ఇది ఉంది అని. సో దట్ వే ఐ మేడ్ మై పీపుల్ అండర్స్టాండ్ అండ్ బికమ్ అవేర్ దట్ దళం మెంబర్స్ ఆర్ దేర్, యూజీ ఉంది, అక్కడి నుంచి జరుగుతుంది. అండ్ టెక్ మధు అండ్ ఆల్ వేర్ ఆపరేటింగ్ ఫ్రమ్ దాట్ ఏరియా, సిట్టింగ్ ఇన్ అరకోనం ఆర్ ఇన్ ది బార్డర్స్ ఆఫ్ చిత్తూరు. సో వాళ్ళు పంపిస్తున్న ఇవి కూడా కొంత లోపలికి వస్తూ ఉండేవి. అంటే వీళ్ళకి ఆ ఓరియంటేషన్ లేదు కాబట్టి ఎప్పుడు చూడలేదు. బట్ వన్స్ వీ ఎడ్యుకేటెడ్ దెమ్, వన్స్ వన్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ టు దెమ్, దెన్ దే బికేమ్ అలర్ట్. ఆ తర్వాతనే అక్కడ కూడా ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్. అంటే కామారెడ్డి నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత దళం లేకపోయినా ఉంది అని ప్రూవ్ చేయడం కాకుండా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ లేకపోయినా కాదు, ఉండింది, వీళ్ళకి కనబడలేదు అంతే. అక్కడ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఎలా జరిగింది? ఇట్ వాజ్ అ జాయింట్ ఆపరేషన్. అక్కడ నుంచి మన ఆఫీసర్స్ వెళ్ళి లీడర్స్ వాళ్ళు అరెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. దాంట్లో దే అటాక్డ్ అవర్ హెడ్ కానిస్టేబుల్. అతనికి ఇంజూర్ చేశారు, కొరకడము అదంతా చేసి మజిల్ కూడా ఆయనకు వచ్చేసింది. ఇన్స్పెక్టర్కి కాలు విరిగింది. సో and when they tried to open fire against our own officers, there was no option for us to open the fire. అంటే మీరు కామారెడ్డిలో ఉన్నప్పుడు బంపింగ్ ఎన్కౌంటర్ చేయనివ్వకుండా ఉన్న వ్యక్తి మీరు, చిత్తూరులో అది మీ రియల్, మీ మదనపల్లిలో రియల్గా ఎన్కౌంటర్ అని మీరు అనుకుంటున్నారు? It is. ఓకే. అక్కడ తర్వాత కూడా ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవుట్ అయింది. ఒక వ్యక్తి పారిపోతున్నప్పుడు కూడా చిత్తూరులో మదనపల్లిలో ఎన్కౌంటర్ జరిగినట్లుంది. లేదు, అతను చనిపోలేదు. We opened fire but he did not die. ఇంకా మదనపల్లి he was also most wanted criminal of Prakasham district. అతను కూడా ఎలక్షన్ టైంలో ప్రాబ్లం క్రియేట్ చేయడానికి బాంబ్స్ అవన్నీ తీసుకొని రావడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం అతను. వెన్ హీ ట్రై టు ఎస్కేప్ వీ ఓపెన్ ఫైర్ బట్ హీ డిడ్ నాట్. చంద్రబాబు నాయుడు గారు కేసు విషయంలో అక్యూజ్డ్ కూడా మిస్ అవుతుంటే మీరు ట్రాక్ చేసినట్టున్నారు కదా? ట్రాక్ చేసాం, సరెండర్ అయ్యాడు. ఓకే. మదనపల్లి ఇది ఒక ఈ చెప్పిన ఈ క్రైమే కాకుండా రెడ్ శాండిల్ సంబంధించిన కేసులు కూడా ఉన్నాయి. ఇప్పుడు పోలీసు వెహికల్లో సప్లై చేసిన వ్యక్తులు కూడా పట్టుకుంటున్నారు. అది వెహికల్ ఎవరిది, ఏం జరిగింది? ఇట్స్ పోలీస్ వెహికల్ అని మీరే అంటున్నారు కదా. అంటే పోలీస్ వెహికల్ అంటే మీకు మీ సబార్డినేట్స్దా లేదా పక్క వాళ్ళదా? లేదండి, దట్ వెహికల్ హ్యాస్ కమ్ ఫ్రమ్ ది హెడ్ క్వార్టర్ వెహికల్. అంటే ఎవరు దాని బ్యాక్ బిహైండ్ ఎవరు? అది ఎంక్వైరీ చేసిన ఆఫీసర్స్కే తెలిసి ఉంటుంది. సో ఫారెస్ట్ అఫీషియల్స్ పట్టుకున్నారు, దాన్ని ఇంటర్సెప్ట్ చేసి ఇచ్చారు. బట్ ఇట్ వాస్ వెరీ క్లియర్ దట్ ఇట్ ఈస్ కేస్ ప్రాపర్టీ. పోలీస్ స్టేషన్, ఎర్వారిపాలెం పోలీస్ స్టేషన్ నుంచి ఆ కేస్ ప్రాపర్టీని తరలిస్తుంటేనే వాళ్ళు పట్టుకున్నారు. కానీ ఆ కేసులో మిమ్మల్ని అందరూ తప్పించమని చెప్పి కొంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ప్రెజర్ ఇచ్చారని కూడా ఇచ్చారు, వినలేదు. అంటే ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరండి? ఇప్పుడు ఉన్నారా, రిటైర్ అయిపోయారు? ఐ థింక్ రిటైర్ అయినట్టున్నారు. వాళ్ళ పేరు అంటే ఏ విధంగా ప్రెజర్ ఇచ్చారు? మీకు తెలిసిందే ఉంటుంది నార్మల్గా, లైక్ మేము లేము, లేకపోతే వాళ్ళు లేరు, లేకపోతే వెహికల్ రిలీజ్ చేయించమని. పేరు చెప్పడానికి ఇబ్బంది ఉంటుంది ఎందుకండి, అయిపోయింది కదా. తర్వాత మదనపల్లి ఇంకా చాలా వర్క్ చేసి ఉంటారు. ఏం వర్క్ చేశారు?
అంటే అక్కడ కూడా సెన్సేషనల్ కేసెస్ ఉండినాయి, ఎస్పెషలీ రేస్ బిఎడ్ కాలేజ్. దాంట్లో ఈ క్యాపిటేషన్ ఫీ కలెక్ట్ చేస్తూ ఉండినారు. సో సబ్ కలెక్టర్ వాజ్ ద కంప్లైనెంట్ ఇన్ దాట్. దాని మీద కాలేజ్ పైన చర్య తీసుకోవడం జరిగింది. దాంట్లో కూడా ఇట్ ఈస్ ఆల్సో వెరీ హై ప్రొఫైల్ పీపుల్ ఇన్వాల్వ్డ్ ఇన్ దాట్. సో ఐ హ్యాడ్ టు టేక్ యాక్షన్, ఫ్రీజ్ దర్ అకౌంట్స్ అన్నారు. ప్రొఫైల్ పీపుల్ ఎవరండి? అంటే ఆ కాలేజ్ చైర్మన్, తర్వాత ఆ కాలేజ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. కానీ అప్పట్లో మీరు పనిచేసిన టైంలో సీకే బాబు యాక్టివ్గా బాగా ఉండేవారు. మదనపల్లి ఆ ప్రాంతంలో కూడా అతని గ్యాంగ్స్ ఎక్కువగా ఉండేది. అతను కంట్రోల్ చేయడానికి కానీ లేదా అతని గ్యాంగ్స్ అరెస్ట్ చేయడం కానీ జరిగింది. సీకే బాబుని డైరెక్ట్గా మేము అరెస్ట్ చేయలేదండి, చిత్తూరు పోలీస్ హ్యావ్ డన్ దట్. బట్ వాళ్ళు యాక్చువల్గా మదనపల్లిలో ఎవరైనా యాక్టివిటీ చేయాలంటే భయపడ్డారు. అంతేకాదు ఈవెన్ ఒక ధర్నా చేయడానికి కూడా భయపడేవాళ్ళు. బికాజ్ ఎలక్షన్ టైంలో మాత్రమే ఒక ఇన్సిడెంట్ చేశారు. అండ్ ఐ కెన్ వెరీ ప్రౌడ్లీ సే ఇట్ వాస్ ది మోస్ట్ పీస్ఫుల్ ఎలక్షన్ ఫర్ మదనపల్లి, ద 2004 జనరల్ ఎలక్షన్. ప్రీ పోల్ ఇన్సిడెంట్ మాత్రం ఒకటి, ఆ టికెట్ ఇవ్వలేదని ఆ పార్టీ వాళ్ళు మాత్రమే చేశారు. ఇమీడియట్గా ఆ ఈవినింగే వాళ్ళని ఎవరైతే ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేశారో వాళ్ళని కస్టడీలోకి తీసుకొని వాళ్ళకి ప్రాపర్గా వాళ్ళని కేసు కట్టి రిమాండ్ చేయడము అదంతా కూడా తెల్లారే లోపల ద మెసేజ్ వెంట్ దట్ దే కెనాట్ డూ ఎనీథింగ్ బియాండ్ లా అని. దట్ రిమైన్ ఫర్ మై ఎంటైర్ టెన్యూర్ ఓవర్ దేర్. సో ఒక్కొక్కసారి నవ్వొచ్చేది, కొంతమంది కాల్ చేసి మేము 2 టైర్లు మాత్రమే రోడ్ మీద కాల్చి ఒక్క 10 minutes కూర్చొని ధర్నా చేసి వెళ్ళిపోతాము అని. సో ఐ యూస్ టు సే మీరు టైర్ కాల్చడానికి నేను పర్మిషన్ ఇవ్వను, సో డోంట్ సిట్ అని. బట్ 5 minutes దే యూస్ టు సిట్ అండ్ దెన్ మూవ్ ఆన్. ఫోటోలు తీసుకున్నాక వెళ్ళిపోయేవాళ్ళు అనమాట, అమ్మ ఫోటోలు తీసుకున్నాం వెళ్ళిపోతున్నామని. సో దట్ వాస్ ది కోఆపరేషన్ ఆఫ్ ద పీపుల్ అండ్ ది లీడర్స్ అండ్ ఎవ్రీబడి. లైక్ ద మెసేజ్ వాజ్ వెరీ క్లియర్, ధర్నా కూర్చున్నామా కేసు అవుతుంది కాబట్టి చేయొద్దు. వాట్ ఎవర్ ఇస్ దేర్ రిప్రజెంటెడ్ టు ది ఆఫీసర్స్ కన్సర్న్ దే విల్ బీ ఏబుల్ టు సాల్వ్ అన్నది వాళ్ళకు ఒక మైండ్లో ఉండేది. నైట్ టైం మీరు మారు వేషాల్లో సినిమా హాల్కి వెళ్ళడం, కొన్ని గ్యాంగ్స్ పట్టుకోవడం కూడా ట్రై చేశారన్నది పట్టుకున్నాము. అదే ఏ మారు వేషం ఎలాగ వెళ్ళారు, ఏ గ్యాంగ్స్ పట్టుకున్నారు? మారువేషం అంటే ఇంకేం వేసుకుంటామండి, మాక్సిమం వేసుకుంటే ఒక బుర్కా, యూనిఫామ్ లేకుండా మఫ్టీలో వెళ్ళేది. ఒక్కోసారి అవసరమైతే గన్మ్యాన్ లేకుండా సింపుల్ గా వెళ్ళారు. whenever I wanted to do an operation or when I wanted some crucial information, లేకపోతే వాడు అక్కడ ఒక ఇంపార్టెంట్ ఫెలో ఉన్నాడంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు అవాయిడ్ పీపుల్, గో సింగిల్ ఆర్ మ్యాక్సిమం ఒకరిని ఎంబడి తీసుకొని వెళ్ళేదాన్ని. అండ్ ఐడెంటిటీ చాలా తక్కువ, బికాస్ ఐఎమ్ అంటే నేను పేపర్లో రావాలని కానీ లేకపోతే ఇంటర్వ్యూస్ అని కానీ ఐ విల్ బి వెరీ ఫార్ ఫ్రమ్ సచ్, లో ప్రొఫైల్లోనే ఉంటాను. పని మాత్రం జరగాలి, ప్రజలకి మేలు జరగాలి. ఒకవేళ గుర్తుంచుకోవాలి అంటే ప్రజలు మనల్ని గుర్తుంచుకోవాలి, మన పనిని గుర్తుంచుకోవాలి. దట్ ఈస్ మై థింకింగ్ అండ్ దాని ప్రకారమే పనిచేస్తాను. మదనపల్లి తర్వాత ఎక్కడికి వచ్చారు? ఐ కేమ్ టు సైబరాబాద్ యాజ్ ఏసీపీ క్రైమ్ సైబరాబాద్. అప్పుడు కూడా డిఫరెంట్ క్రైమ్, ప్రభాకర్ రెడ్డి గారు సిపి టైంలో మీరు వచ్చారు. అవునండి. ఓకే, సైబరాబాద్ అనగానే డిఫరెంట్ క్రైమ్. ఇక్కడ కూడా అంటే మావోయిస్టుల ఎఫెక్ట్ ఉండకపోవచ్చు కానీ మిగతా అన్ని ఇంటర్ స్టేట్ గ్యాంగ్స్ అని కూడా ఇక్కడ సైబరాబాద్లో మూవ్ అయ్యాయి. చాలా హెవీగా క్రైమ్ ఉండేది. అంతేకాకుండా ఇట్ వాజ్ అ వెరీ వాస్ట్ రీజన్. సైబరాబాద్ కమిషనరేట్ వాజ్ వెరీ బిగ్. స్టార్టింగ్ ఫ్రమ్ గట్కేసర్ నుంచి శంషాబాద్ దాకా, అటు మైనాబాద్ దాకా చాలా ఏరియా ఉండేది. సిపి గారికి ఎంత జ్యూరిస్డిక్షన్ ఉండేదో ఏసీపీ క్రైమ్స్కి అంత జ్యూరిస్డిక్షన్ ఉండేదన్నమాట. సో మార్నింగ్ గట్కేసర్ దగ్గర అఫెన్స్ అయ్యింది అంటే అక్కడికి పరిగెట్టే లోపల ఇక్కడ ఇంకొక అఫెన్స్ అయ్యేది శంషాబాద్ దగ్గర. అండ్ ఆ రోజుల్లో దెర్ వాజ్ అ వెరీ హై బూమ్ ఆఫ్ రియల్ ఎస్టేట్. అప్పుడే ఈ ఫ్లైఓవర్లు పడ్డము, హైటెక్ సిటీ డెవలప్ అవ్వడము, ఇదంతా అయిపోయేసరికి లిటరల్గా రెక్కలు వచ్చినట్టుగా ఉండేది. ఏ చిన్న వాడి భూమి అమ్మినా కానీ కూడా 5 లక్షలు 10 లక్షలు. ఏ అఫెన్స్ రిపోర్ట్ అయిందంటే ఎంత అనంటే అన్ని గ్రేవే ఉండేవి. ఎప్పుడు చూసినా 5 లక్షలకి తక్కువ ఏమి ఉండేది కాదు. సో ఎవ్రీ కేస్ వాజ్ అ గ్రేవ్ కేస్. సో అట్ దట్ టైమ్ ఐ టోల్డ్, అంటే మేము ఒక ఏసీపీ క్రైమ్స్ ఉండి ఒక సిఐతో చేయాలంటే ఇబ్బందిగా ఉండేది కాబట్టి సో ప్రభాకర్ రెడ్డి సార్కి సిపి గారికి చెప్పి నంబర్ ఆఫ్ టీమ్స్ని ఇంక్రీజ్ చేయమని చెప్పడం జరిగింది. సో నా పీరియడ్లోనే అంటే ఐ మీన్ ఏసీపీ క్రైమ్స్గా ఉన్నప్పుడే వీ స్టార్టెడ్ డిఫరెంట్ సిఎస్సిఎస్ఎస్ మల్కాజిగిరిలో, రాజేంద్ర నగర్లో అట్లా. అప్పుడు ఓన్లీ ఒక సిసిఎస్ ఒక ఎస్ఓటీ మాత్రమే ఉండేది.
బట్ మళ్ళీ 3 మీరు వచ్చే టైంలో సరూర్ నగర్లో ఒక సీసీఎస్ ఉండేది, దాని తర్వాత 4 వైపులు 4 సీసీఎస్ 4 చేశాను. ఎస్ఓటీ ఒకటి ఉండేది. సో ఆ 4ని కంప్లీట్గా ఐ యూస్ టు మానిటర్. ఆ సీసీఎస్ మీరు అడిగిన తర్వాత సీసీఎస్ పెట్టినా అంత మ్యాన్ పవర్ లేకపోవడం, ఇన్ఫా లేకపోవడం కూడా కొంచెం ఇబ్బంది అయింది. ఆ ఇబ్బంది ఉండేది. బట్ అట్లీస్ట్ ఏమంటే ఆ ఏరియా కేసెస్ వరకు ఇమీడియట్గా రెస్పాండ్ అవ్వడానికి వెళ్ళడానికి కొంత ఇది ఉండేది. బట్ ద డిటెక్షన్ వాజ్ వెరీ గుడ్. సో కాంపిటీషన్ వాళ్ళలో పెట్టి ఈవెన్ సిపి గారు కూడా చాలా ఎంకరేజ్ చేశారనమాట. ఎన్బిడబ్ల్యూస్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, లేకపోతే క్రైమ్ డిటెక్షన్ చేసినప్పుడు ఆ టీంకి మంచి రివార్డ్ ఇవ్వడము, వాళ్ళ మధ్యలోనే ఒక హెల్తీ కాంపిటీషన్ పెట్టడం ద్వారా చాలా కేసెస్ డిటెక్ట్ అవ్వడం జరిగింది. అంతేకాకుండా ఐ ఆల్సో హెల్డ్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఏసీపీ బాలానగర్, ఏసీపీ సరూర్ నగర్ అండ్ ఆల్సో రాజేంద్ర నగర్ ఇన్ డిఫరెంట్ స్పెల్స్ అదే టైంలో. సో అప్పుడు కూడా మై మెయిన్ కాన్సన్ట్రేషన్ వాజ్ ఆన్ ఎన్బిడబ్ల్యూ ఎగ్జిక్యూషన్ అండ్ ఆల్సో రిడక్షన్ ఆఫ్ కేసెస్. 1121 కేసులు యూఐ కేసులు ఉంటే ఐ బ్రాట్ ఇట్ డౌన్ టు 810 కేసెస్ ఇన్ 1 month. రికార్డ్ టైంలో 300 కేసులు వాటిని ఛార్జ్షీట్ వేయడం అనుకోండి, పోలీస్ డిస్పోజల్ ఇవ్వడం కానీ చేయడం జరిగింది. అంతేకాకుండా 228 ఎన్బిడబ్ల్యూస్ ఒక నెలలో ఎగ్జిక్యూట్ చేయించగలిగాం. డిఫరెంట్ టీమ్స్ని ఫస్ట్ కేటగరైజ్ చేసి హైదరాబాద్, సైబరాబాద్ ఏరియాస్లో ఎన్ని ఉన్నాయి, విదిన్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉన్నాయి, అండ్ అవుట్ సైడ్ ద స్టేట్ ఉన్నాయి. ఆ విధంగా చేసి వన్ మెమరబుల్ థింగ్ ఇస్ వాజ్ 78 ఎన్బిడబ్ల్యూస్ పార్దీ గ్యాంగ్ మీద ఏవైతే పెండింగ్ ఉండినాయో వాటిని ఎగ్జిక్యూట్ చేయించగలిగాం. సో దెర్ వర్ ఆల్మోస్ట్ లైక్ 15 టీమ్స్ వర్కింగ్ త్రూ అవుట్ ద కంట్రీ 1 monthలో, అండ్ వి ఎగ్జిక్యూటెడ్ 228 ఎన్బిడబ్ల్యూస్. సైబరాబాద్లో అటెన్షన్ డైవర్షన్ గ్యాంగ్తో పాటు ఇరానీ గ్యాంగ్ అని ఒకటి, పార్దీ గ్యాంగ్, తర్వాత కంజర్బట్ గ్యాంగ్ అన్నట్టు డిఫరెంట్ గ్యాంగ్స్ ఉంటాయి. మహారాష్ట్ర నుంచి కొంతమంది, కర్ణాటక కొంతమంది ఉండేవారు, ఇంట్రెస్టెడ్ గ్యాంగ్స్ ఉండేవి. అదేవిధంగా చైన్ స్నాచర్స్ 15 నిమిషాల గ్యాప్లో కొన్ని ఏరియాలు కొట్టుకొచ్చారు. ఈ గ్యాంగ్స్ని ఎలాగ ఐడెంటిఫై చేశారు, ఎలాగ దాన్ని? అంటే ఈ కేసెస్లో కొన్ని ఫింగర్ ప్రింట్స్, అంటే ఇమీడియట్గా ప్రాపర్టీ అఫెన్స్ అవ్వగానే ఫింగర్ ప్రింట్ టీమ్ వచ్చేదండి, క్లూజ్ టీమ్. ఆ ఫింగర్ ప్రింట్స్ లిఫ్ట్ చేసి తర్వాత అవి మ్యాచ్ చేసుకొని ఎవరు అక్యూజ్డ్ ఉన్నారని, ఈవెన్ ఎస్ఆర్బి నుంచి కూడా మనం డేటా తీసుకొని, ఫోటోగ్రాఫ్స్ తీసుకొని చాలా ఎఫర్ట్స్ మా టీమ్స్ పెట్టడం జరిగింది. సో దాంట్లో ఐడెంటిఫై చేశాం. బట్ పార్టీ గ్యాంగ్ బ్రేక్ త్రూ రావడానికి జరిగింది ఏంటంటే, ఒకరోజు ఐ వాజ్ నైట్ జోనల్ ఆఫీసర్, నైట్ చెకింగ్కి వెళ్తుండినాం అనమాట. నైట్ మేడిపల్లి ఏరియాలో. సో మేడిపల్లి అప్పుడు ఇప్పుడులాగా అంత డెవలప్గా లేదు, ఐసోలేటెడ్ ఉండింది. అంత రైస్ ఫీల్డ్స్, ప్యాడీ ఫీల్డ్స్ ఎక్కువ ఉండినాయి. ఆ టెంపుల్ ఒకటి ఉంటుంది కొంచెం డౌన్లోకి. సో నేను యువతల వైపు కాలనీ ఒకటి దాంట్లో నుంచి చెక్ చేసుకుంటూ వస్తుంటే అవతల కొంచెం దూరంలో చాలా అరుపులు వినిపిస్తూ ఉండినాయి. సో డ్రైవర్కి చెప్పాను అటు పోనీ వెళ్దాము అనేసి, ఏమైనా గొడవ పడుతున్నారేమో అనేసి ఆ ఉద్దేశంతో. అక్కడ మేము చూసేసరికి ఒక 4-5 షార్ట్స్ వేసుకొని, బనియన్స్ వేసుకొని, మాస్క్ పెట్టుకొని రాళ్ళు వేసి కొడుతున్నారు ఇంటి మీదకి. పైన వాళ్ళు అరుస్తూ ఉన్నారన్నమాట. సో దే వాజ్ నో బడీ, పక్కన వాళ్ళు వచ్చి వాళ్ళని రెస్క్యూ చేసే పరిస్థితి కాదు, ఏం కాదు. మేము కొంచెం దగ్గరికి రాగానే సైరన్ వేసాం. ఎందుకంటే 4-5 ఉన్నప్పుడు అదే రాయి ఇటు వేసినా అని కూడా మా దగ్గర కూడా మన సైబరాబాద్లో ఉన్నప్పుడు మాకు వెపన్స్ ఏం లేవు, ఎక్సెప్ట్ ఫర్ మై షార్ట్ వెపన్ తప్పించి నా మెన్కి ఏం వెపన్స్ లేవు అనమాట. ఆర్మ్డ్ పార్టీ ఏం కాదు మాది. సో ఈక్వల్ అంటే ఆ విధంగా చూసుకుంటే వీ కెనాట్ ఓవర్కమ్ దెమ్ అనమాట. వాళ్ళే మమ్మల్ని ఓవర్పవర్ చేస్తే ఇబ్బంది అయ్యే పరిస్థితి. దెన్ మా స్ట్రెంగ్త్ కూడా తక్కువ ఉంది. నేను ఒక గన్మెన్, డ్రైవరు, ఒక హోమ్ గార్డ్ తప్పించి ఎక్కువ లేమన్నమాట. అది కూడా హోమ్ గార్డ్ని నువ్వు ఎక్కువ బండిలో తీసుకొని రావడం జరిగింది. 4 వాళ్ళు ఎక్కువ కనిపించారు. మరి ఇంకా ఎంతమంది అవతల ఉన్నారో కూడా తెలియదు. సో సైరన్ వేసి స్టార్టెడ్ రన్నింగ్. అప్పుడు మేము కూడా దిగి ఫైర్ ఓపెన్ చేశాను. ఇమీడియట్గా సెట్లో ఉప్పల్ పోలీస్ స్టేషన్ వాళ్ళని, తర్వాత మొత్తం కంట్రోల్ని పిలవడం జరిగింది. దగ్గర ఎవరైతే ఉన్నారో వాళ్ళని రమ్మని చెప్పేసి, వాళ్ళ డైరెక్షన్ ఏ విధంగా అట్లా ఆ ఫీల్డ్స్ అంతా కూడా పరిగెట్టడం జరిగింది. మొత్తం బురద, రాత్రి చీకటి, ఏం కనిపించట్లేదు. అయినా వాళ్ళు మాకన్నా చాలా స్విఫ్ట్గా ఉన్నారు, దొరకలేదు. పరిగెత్తేటప్పుడు గట్టిగా లాగితే వాడు మంకీ క్యాప్ ఒకటి ఊడొచ్చింది. ఆ మంకీ క్యాప్ ఒకటి నాకు చేతిలో ఉంది తప్పించి వాడు ఎస్కేప్ అయిపోయాడు. సో నాతో పాటు నా కానిస్టేబుల్, ఆ పిల్లడు శివగణేష్ అని ఉన్నాడు. శివ వాడు దొరకలేదు, ఎట్లన్నా మనం వెతకాలి, కనీసం ఒక్కడన్నా దొరికినా ఈ గ్యాంగ్ మొత్తం దొరుకుతుంది. వాళ్ళతో పాటు పరిగెట్టాం, ఒక్కడన్నా దొరకాలి అని చెప్పి మొత్తం బురద వెహికల్ ఎక్కాలంటే కూడా మొత్తం బురద ఉంది అసలు.
అయినా నైట్ అంతా అట్లాగే తిరుగుతుంది. ఈ లోపల సిపి గారు సెట్ మీదకి రావడం జరిగింది 1:30 ఆ మధ్యలో 1:45 మధ్యలో ప్రభాకర్ రెడ్డి గారే సెట్ మీదకి వచ్చారు. ఏమా ఏంటి సిచ్యువేషన్ అంటే ఇట్లుంది సార్, వాళ్ళు ఈ చిన్న ఈ టెంట్లా కట్టుకుంటారు కదండి, అక్కడ ఒక ఇన్హాబిటేషన్ ఉందన్నమాట. ఆ హ్యాబిటేషన్లోకి ఇన్హాబిటెంట్స్ మధ్యలోకి వెళ్ళిపోయారు సార్ వీళ్ళు. ఒకరిద్దరు వచ్చారు, బట్ 3-4 ఎస్కేప్ అయ్యారు. అక్కడ ఉప్పల్ బస్ డిపో దగ్గర మళ్ళీ ఉప్పల్ ఇన్స్పెక్టర్ అక్కడ ఫైర్ ఓపెన్ చేయడం జరిగింది. అక్కడ వాళ్ళు ట్రేస్ అయ్యారు, కానీ అక్కడ నుంచి కూడా ఎస్కేప్ అయ్యారు. ఇట్లుంది సార్ అంటే కంప్లీట్గా డీసీపీ గారిని అందరినీ అలర్ట్ చేసి అందరినీ పంపించడం జరిగింది. టీమ్స్ కూడా వచ్చాయి, అంతా వెతుకుతుండినారు. ఒక ఇల్లు అటెంప్ట్ మాత్రం చేశారు వాళ్ళు. ఆ అటెంప్ట్ అయిన ఇంటి దగ్గరికి మళ్ళీ వెళ్ళాం మార్నింగ్. మళ్ళీ వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతుంటే ఏమన్నా వాళ్ళు మిమ్మల్ని ఏమన్నారు, ఎట్లా చేశారు అని అది అడుగుతున్న టైంలో ఒక కానిస్టేబుల్ అక్కడ ఉంటే నేను చెప్పాను అనమాట, ఒకవేళ ఈ పైన బిల్డింగ్స్ ఇక్కడ మనం ఈ గుడిసెలు చెక్ చేసాం కానీ మనం పైన బిల్డింగ్స్ చెక్ చేయలేదు కదా, అప్పుడు మార్నింగ్ 5 అవుతుందండి, 5:15 అవుతుంది. మేము తెల్లారైతే వాళ్ళని లేపామన్నమాట. సో పాపం అంటే వాడు పడుకోలేదు, రాళ్ళేసి ఇల్లు డ్యామేజ్ అయ్యింది కాబట్టి మెయిన్ డోర్ అది. సో ఒకసారి పైన చెక్ చెయ్యి అని చెప్తే ఇతను ఈ బిల్డింగ్ మీద చెక్ చేస్తుంటే అవతల బిల్డింగ్ టెర్రస్ మీద ఒకరు అంటే ఒక మూట లాంటి వస్తువులాగా కనిపించింది. అమ్మ నేను అవతలు కూడా వెళ్ళి చెక్ చేస్తాను అన్నీ చెక్ చేయి, ఈ చుట్టుపక్కల 4-5 బిల్డింగ్లు ఉన్నాయి కదా, 4-5 చెక్ చేయండి. సో ఏదైతే ఆ మూటలాగా ఉందని చెప్పి ఆ టెర్రస్ మీదకి వెళ్ళాడు, వాడు ఒక మనిషి అక్కడ పడుకొని ఉన్నాడు, ఫుల్ బురద పూసుకొని. సో వాడిని పట్టుకున్నాడు అండ్ ఉండిపోయాడు అక్కడ. అంటే పరిగెట్టి ఆ బురదలో ఇంకా వాడు అలసిపోయి ఉన్నాడో ఏమో, మరి పడుకుండిపోయినాడు ఆ డాబా మీద. సో హీ వాజ్ సో ఎక్సైటెడ్, ఎందుకంటే మేమంతా బురద పూసుకొని ఉన్నాం కదా, ఖచ్చితంగా వీడు కూడా అదే బురద పరిచయం అర్థమైంది అనమాట. సో సైడ్ అమ్మ వీడు ఇక్కడ బురద పూసుకున్నాడు, మేడం రండి. దెన్ వీ ఇమీడియట్లీ ర్యాన్ దేర్ అండ్ వీ కాట్ హోల్డ్ ఆఫ్ దట్ ఫెలో. దెన్ he confessed that he is part of the gang. Fire open kiya, fire kiya mere upar, मैं भाग के आया, అది ఇదని అంతా చెప్పాడు. దెన్ వాడిని పట్టుకొని మిగతా గ్యాంగ్ మెంబర్స్ ఉందని కూడా వీ కుడ్ trace out and reach to them and also execute all the previous old NBWs. సో అట్లా దే వాజ్ అ బ్రేక్ త్రూ ఫర్ ద పార్టీ గ్యాంగ్ విచ్ ఐ స్టిల్ రిమెంబర్. మేడిపల్లి అనిపించిందంటే అదే గుర్తొస్తుంది నాకు. వీటితో పాటు మీరు ఇరానీ గ్యాంగ్ అంటే ఎలాగ ఐడెంటిఫై చేశారు? అటెన్షన్ డైవర్షన్ చేస్తూ పోలీసులు అనుకుంటా చేశారు. అది షామీర్పేట ఏరియా, తర్వాత కుకట్పల్లి అక్కడ జరిగింది. దాంట్లో కూడా మా ఇన్స్పెక్టరు తర్వాత అంటే వాళ్ళతో ఆల్మోస్ట్ మనం డికాయ్ పార్టీ లాగా పంపించడం జరిగింది. ఆ రోజు వాళ్ళు చేస్తున్న దానికి మనకు కొంచెం ప్రయర్ ఇన్ఫర్మేషన్ వాజ్ వర్క్డ్ అవుట్ బై ఆర్ టీమ్. సో దాంతో వీ వర్ ఏబుల్ టు క్యాచ్ దెమ్ అట్ జగిత్గిరి గుట్ట అని ఉంది కదా, కుకట్పల్లి ఏరియా. ఓకే. దాని తర్వాత ఇంకో మంచి కేసులు చాలా ఉన్నాయి కదా? చాలా ఉన్నాయండి, దేర్ ఆర్ సో మెనీ కేసెస్. అంటే మీరు కుకట్పల్లి అంటే ఏసీబీ క్రైమ్ సైబరాబాద్ చేస్తున్నప్పుడు మంచి కేసు చేశాను అన్నది మీకు బాగా గుర్తుండిపోయిన కేసు? ఇది మన అంటే చాలా కేసెస్ ఉన్నాయి. ఈవెన్ ఒక పాపని సరూర్ నగర్ ఏసీపీ ఇన్ఛార్జ్ లా అండ్ ఆర్డర్ చేసేటప్పుడు ఒక పెద్ద ఆవిడని, మాకు వచ్చిన ఫోన్ ఏంటంటే ఒక పెద్ద ఆవిడని కట్టేసి వాళ్ళ గ్రాండ్ చైల్డ్ని తీసుకొని వెళ్ళిపోయారు, కిడ్నాప్ చేశారు అన్నది. దెన్ ఇమీడియట్గా ఆ సరూర్ నగర్ గుడి వెనక కట్ట ఉంటుంది, ఆ వీధిలోనే ఉందన్నమాట. సో అక్కడికి వెళ్ళి చూసేసరికి ఇట్స్ అ గ్రిల్, ఫ్రంట్ గ్రిల్ ఉంటుంది, ఆ ఇల్లు పెద్దదే. ఆ ముస్లాం ఒక ప్లాస్టిక్ చైర్లో, నీలకమల్ చైర్లో నన్ను ఇట్లా ఈ రోప్తో కట్టేశారని, ఆ రోప్ చూపిస్తే బట్లారిస్ దారంలాగా ఉంది. ఈ దారంతో కట్టేశారా అని అక్కడే ఫస్ట్ డౌట్ నాకు స్టార్ట్ అయింది. మా ఇన్స్పెక్టర్ ఏమో మేడం వాళ్ళ గ్రాండ్ చైల్డే పోతే మీరు వాళ్ళనే సస్పెక్ట్ చేస్తే బాగుండదు అన్నారు. కానీ ఆ మీదే డౌట్ వస్తుంది శ్రీనివాస్ అని నేను చెప్పడం జరిగింది ఇన్స్పెక్టర్కి. అంటే ఈ దారంతోనే అని చెప్పి తర్వాత నేను వాళ్ళ ఇల్లంతా చూస్తుంటే ఇంట్లో వెనక వైపు వాళ్ళు బట్టలు ఆరేసుకున్న దారం కూడా సేమ్ అలాగే ఉంది. సో నా డౌట్ ఇంకా స్ట్రాంగ్ అయింది, ఆ ముస్లాం మీదే డౌట్ వచ్చింది. దెన్ ఐ ఆస్క్డ్ అనమాట, నీ గ్రాండ్ చైల్డ్ ఎంతమంది గ్రాండ్ చిల్డ్రన్, మీ కొడుకు కోడలు ఏం చేస్తారు అది ఇది అని అడిగేసి, దెన్ ఐ కేమ్ టు అండర్స్టాండ్ దట్ కిడ్ వాజ్ అన్ అడాప్టెడ్ కిడ్. పూణే నుంచి ఆ కిడ్ని తీసుకొని అడాప్ట్ చేసుకున్నారు వాళ్ళు, విచ్ దీస్ ఓల్డ్ గ్రాండ్ పేరెంట్స్ డిడ్ నాట్ లైక్, వాళ్ళకి నచ్చలేదు. సో సమ్హౌ దిస్ లేడీ వాంటెడ్ టు గెట్ రిడ్ ఆఫ్ ద చైల్డ్. అప్పటికి ఎదురుగా వీళ్ళు మున్సిపాలిటీ వాళ్ళు బండి తీసుకొని చెత్త తీసుకొని పోతారు కానీ వాళ్ళకి అమ్మేసింది ఆమె. అంటే వాళ్ళకి ఇచ్చేసింది, అమ్మడం కాదు, బేసిక్లీ ఇచ్చేసింది, వాళ్ళు తీసుకుపోయి అమ్మారు.
సో ఆ హోల్ డే, ఆ మార్నింగ్ 8 o'clock కాల్ వచ్చిన దగ్గర నుంచి నెక్స్ట్ డే తెల్లారి 10 గంటల దాకా వీఆర్ ఆన్ ద రోడ్స్ ఆన్ ద టాస్క్. ఇల్లు లేదు, తిండి లేదు, ఇంకా వేసుకున్న యూనిఫామ్ వదలలేదు. అట్లా పట్టుకొని తిరిగి ఎవరి దగ్గర నుంచి ఆ వీధులంతా ట్రేస్ అవుట్ చేసుకొని అయితే లాస్ట్కి సంస్థాన్ నారాయణపురం ఆఫ్ నల్గొండ జిల్లాకి ఆ బేబీ చేరడం జరిగింది. సో అక్కడ నుంచి ఆ బేబీని ట్రేస్ అవుట్ చేసుకొని వచ్చాము. దెన్ కొడుకు కోడలికి వాళ్ళు దే వర్ వెరీ హ్యాపీ దట్ వీ డిడ్ ఇట్. బాంబే తర్వాత మహారాష్ట్ర అంతా కూడా స్టేట్ ఎడిషన్స్లో ఇదంతా కూడా మన పోలీస్ చేసిన రెస్క్యూ ఆపరేషన్ ఆ కేసులో ముసలమ్మని రిమాండ్ చేశారు చేసాం. అంటే కంప్లైంట్ అంటే అక్యూజ్డ్. ఓకే, అటు ఆ టైప్ ఆఫ్ కేసులు ఇంకెన్ని ఉన్నాయి? సో that is a very memorable case. This Medipalli case is one very memorable. And తర్వాత జగద్గిరి గుట్టలో ఈ ఏటీఎమ్స్లో మనీ పెడతారు కదండి, సెక్యూరిటీ వ్యాన్. ఆ సెక్యూరిటీ వ్యాన్ పైన అటాక్ జరిగింది. అటాక్ అయ్యి దాంట్లో కూడా అక్యూజ్ని ట్రేస్ చేశాము. దట్ వాజ్ ఆల్సో వెరీ ఛాలెంజింగ్. తెల్లారే లోపల అక్యూజ్ని పట్టుకురావడం జరిగింది అండ్ ఎంటైర్ అమౌంట్ ఇంటాక్ట్. సో దెర్ ఆర్ మెనీ కేసెస్ లైక్ దాట్. ఎల్బీ నగర్ కానివ్వండి, ఇది కానివ్వండి, కుకట్పల్లిలో. అంటే మేజర్ క్రైమ్ అంతా సైబరాబాద్లో డిఫరెంట్ క్రైమ్ కనపడదు కదండి. అంటే ఇందులో ఇంతవరకు ఇలాంటి క్రైమ్ చూడలేదు అన్న కేసు ఏమైనా ఉందంటారు? అంటే నేను ఎక్స్ట్రీమిస్ట్ అఫెక్టెడ్ ఏరియాలో చూసి వచ్చాను కాబట్టి, తర్వాత మదనపల్లిలో కూడా చూసాను కాబట్టి క్రైమ్ డిఫరెంట్, ఇక్కడ క్రైమ్ డిఫరెంట్. అంటే ఇట్స్ డిఫరెంట్. ఇక్కడ ఏంటంటే కొంచెం సిటీ స్టైల్లో ఆపరేషన్ ఉంటుంది, బట్ అది కొంచెం మనకి. మీరు సైబరాబాద్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ ఏమైనా చూసారా? ఆర్గనైజ్డ్ క్రైమ్ వాజ్ లైక్ ఈ వెపన్ ఇది డీలింగ్ అది జరుగుతూ ఉండింది. ఐ వాజ్ ఆల్సో హోల్డింగ్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ ఎల్బీ నగర్ అట్ దట్ టైమ్ అండ్ సరూర్ నగర్ అట్ దట్ టైమ్. సో దాన్ని క్రాక్ చేసి సెంటర్ రిపోర్ట్, వెరీ డీటెయిల్ రిపోర్ట్ టు ది గవర్నమెంట్ ఆల్సో ఇన్ దాట్. సో అట్లా ఉన్నాయి. అంటే నా డైరీ చూస్తే నాకు గుర్తొస్తుంది ఆల్. అండ్ బికాజ్ ఐ రైట్ ఎవ్రీ డే వాట్ ఎవర్ కేసెస్ చేశామనేది. It's a long time that few in Next అక్కడి నుంచి ఎక్కడికి వచ్చారు? From Cyberabad, I got promoted as additional SP and I went as additional SP admin Nalgonda. So akkada I was there as admin for short time. That was also just 5 months. అక్కడి నుంచి I went as additional SP admin ఖమ్మం. అక్కడ 1 year ఉన్నానండి. ఓకే, అంటే ఖమ్మంలో ఆల్రెడీ మీరు ట్రైనింగ్ తీసుకున్నారు, అక్కడ ఖమ్మంకి మరొకసారి వెళ్ళారు? యా, అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా మళ్ళీ ఖమ్మంకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఎస్పీ వివి శ్రీనివాస్ గారు. నేను ప్రాక్టికల్ ట్రైనింగ్ చేసినప్పుడు ఎస్పీ వివి శ్రీనివాసరావు గారు అండి. 2002లో అడ్మిన్ ఉన్నప్పుడు మై ఫస్ట్ ఎస్పీ వాజ్ మహేష్ భగవత్ సార్. తర్వాత నెక్స్ట్ ఆయనకు ప్రమోషన్ వచ్చి ఆయన వెళ్ళిపోయారు అండ్ అనిల్ కుమార్ వాజ్. అంటే వీళ్ళిద్దరు ఏం నేర్చుకున్నారు అడ్మిన్లో? అడ్మిన్లో బేసిక్లీ ఈవెన్ నల్గొండలో విజయ్ కుమార్ సార్ ఉండేవాళ్ళు. ఇట్ వాజ్ అ షార్ట్ టైం. అంటే క్రైమ్ రివ్యూ, తర్వాత జీసీఆర్స్, ఇవన్నీ కూడా అక్కడ అంతకుముందు ఒక ఎస్టాబ్లిష్డ్ ప్యాటర్న్ ఉండింది అనమాట. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ అడిషనల్ ఎస్పీస్కి వాళ్ళకున్న ఇదేముండిందంటే సీసీస్ వర్ ట్రయింగ్ టు టెల్ దెమ్. సో ద ఫస్ట్ థింగ్ వెన్ ఐ వెంట్ టు నల్గొండ, మేడం జీసీఆర్ మీద ఇవన్నీ రాయాలి. ఐ సెట్ ఐఎమ్ అ పోలీస్ ఆఫీసర్, యూఆర్ నాట్ అ పోలీస్ ఆఫీసర్. నీకేం తెలుసు క్రైమ్ ఇన్వెస్టిగేషన్ గురించి, నువ్వు నాకు ఇవి రాయాలి అని చెప్తున్నావు. లెట్ మీ ఫస్ట్ లర్న్ అండ్ డూ ఇట్ అని. అంటే అడ్మిన్లో నేను ఫస్ట్ చెప్పాలంటే అండి, ఐ లర్న్ ఇట్ ఇన్ సైబరాబాద్ ఓన్లీ. సో ఇట్ వాస్ వెరీ ఈజీ ఫర్ మీ టు హ్యాండిల్ మై డిస్ట్రిక్ట్స్ నల్గొండ అండ్ ఖమ్మం. అండ్ ఇక్కడే ఫుల్గా నేర్చుకొని పోయాను కాబట్టి అక్కడ ఓన్లీ కొంచెం మెరుగు పెట్టుకోవడానికి అవకాశం దొరికింది నాకు. అండ్ ఇట్ వాజ్ అన్ ఆపర్చునిటీ గివెన్ బై సిపి సైబరాబాద్ అట్ దట్ టైమ్. అక్కడే చాలా నేర్చుకున్నాను. అంటే నాకు ఫస్ట్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ అడ్మిన్ కూడా చేశాను నేను. సైబరాబాద్లో నేను చేయండి అంటూ లేదు. ఐ హెల్డ్ అడిషనల్ ఛార్జ్ ఆఫ్ లా అండ్ ఆర్డర్ సబ్ డివిజన్స్, డివిజన్స్, దెన్ ఏవో, తర్వాత అడిషనల్ డీసీపీ అడ్మిన్ కూడా. సో అడిషనల్ డీసీపీ అడ్మిన్ 2 months చేయక ముందు సిపి గారు ఒకటి చెప్పారనమాట. ఫైల్స్ పంపిస్తే ఆ ఫైల్ మీద ఫైల్లో ఏముంది, ఏం డెసిషన్ తీసుకోవాలనేది you write and tell me. It was almost like apprentice laga, oka 10 days he trained me on those files. So before giving me the additional charge, ఫైల్ రాగానే ఫస్ట్ పేజ్ నుంచి లాస్ట్ పేజ్ దాకా ఏముంది ఏం లేదని అంతా చదవడము, తర్వాత దీని మీద ఏం డెసిషన్ తీసుకోవచ్చు, దీనికి రెలవెంట్ రూల్ పొజిషన్ ఏముంది, అదొక భాగంగా ఆ 10 daysలో జరిగేది. సెకండ్ థింగ్, ఈ ఫైనాన్షియల్ కోడ్, ట్రెజరీ కోడ్, తర్వాత CCA రూల్స్,
ఇవి ఖచ్చితంగా ఆ 3 పుస్తకాలు ముందు పెట్టుకొని ఆ 10 రోజులు నేను తరోగా వాటిని చదవడం జరిగింది. దట్ వాస్ ది ఫౌండేషన్ ఫర్ మై అడ్మినిస్ట్రేషన్. సో ఐ రియలీ థ్యాంక్ సిపి సైబరాబాద్ హూ హ్యాడ్ గివెన్ మీ దట్ ఆపర్చునిటీ టు లెర్న్ అడ్మినిస్ట్రేషన్. సో వెన్ ఐ రోట్ హీ యూస్ టు సీ అండ్ 2-3 సార్లు నేను రాసిన నోట్ మీద వెరీ గుడ్, చాలా బాగుంది అని చెప్పి ఆయన ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది నన్ను. ప్రభాకర్ రెడ్డి గారు వెరీ గుడ్ ఉన్నారంటే టాప్ ఆఫీసర్ లేదండి. యా ఎస్, సాధారణంగా వెరీ గుడ్ అని ఆయన వెరీ గుడ్ అన్నారు. అండ్ ఈవెన్ మై గ్రేడింగ్స్ వర్ ఆల్సో లైక్ దట్ వెన్ హీ హస్ గివెన్ మీ. అంటే సైబరాబాద్ కమిషనర్ అప్పుడు కమిషనర్ మహేందర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. సైబరాబాద్ అప్పుడు కమిషనర్ ప్రభాకర్ రెడ్డి గారి దగ్గర మీరు నేర్చుకున్న అడ్మిన్ వర్క్ మీకు ఖమ్మం, నల్గొండలో బాగా యూజ్ అయిందంటారు. అవును, డెఫినెట్గా. ఆయన దగ్గర మీరు వెరీ గుడ్ అని కూడా మార్కులు కొట్టుకున్నారు. దాని తర్వాత మీరు ఎక్కడ తర్వాత నాకు ప్రమోషన్ వచ్చిందండి ఎస్పీ నాన్ క్యాడర్గా. ఐ వాజ్ పోస్టెడ్ యాజ్ ప్రిన్సిపల్ పోలీస్ ట్రైనింగ్ కాలేజ్ మామ్నూర్, వరంగల్లో. అది లాంగెస్ట్ టెన్యూర్ నా సర్వీస్లో. అక్కడ కూడా చాలా ట్రైనీస్కి ట్రైనింగ్కి సంబంధించి అప్పుడు కూడా పోలీసు వాళ్ళ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ బిహేవియర్లో కానీ చేంజ్ రావాలన్న దాంట్లో అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ కంట్రోల్ వాజ్ విత్ ఏడీజీ బెటాలియన్స్ అనమాట. సో జయచంద్ర గారు అప్పుడు బెటాలియన్ ఏడీజీగా ఉండినారు. సార్కి చెప్పి వాళ్ళకి కమ్యూనికేషన్ స్కిల్స్, అఫ్ కోర్స్ ఏపీఎస్పీ వాళ్ళకి అంత కమ్యూనికేషన్ స్కిల్స్తో పని ఉండదు సివిల్ పోలీస్కి ఉన్నంత, బట్ స్టిల్ ఒక పద్ధతిగా బిహేవియర్ ఒకటి, తర్వాత స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి అప్పుడు 2010లో వీళ్ళకు క్యాప్సూల్ కోర్సెస్ డిజైన్ చేసి కండక్ట్ చేయడం జరిగింది. అంతేకాకుండా ఇట్ వాస్ ది హెవియెస్ట్ పీరియడ్ ఆఫ్ ట్రైనింగ్. అప్పుడు ఏడీజీ ట్రైనింగ్ తేజ్దీప్ మేడం ఉండినారు, ఆ తర్వాత దుర్గాప్రసాద్ గారు. సో మేడం పీరియడ్లో అయితే చాలా పీటీసీ వరంగల్ ఎప్పుడు ఖాళీగా లేదనమాట. ఒక బస్సు బయటికి వెళ్ళకముందే మళ్ళీ ట్రైనీస్ని తీసుకొని బస్సెస్ ఎంటర్ అయ్యేవి క్యాంపస్లో. అట్ స్ట్రెచ్ డిటీసీ వరంగల్, తర్వాత డిటీసీ నిజామాబాద్లో ఉన్న ట్రైనీస్ని కూడా మానిటర్, ఖమ్మంలో ఉన్న వాళ్ళని కూడా మానిటర్ చేయడం జరిగేది నోడల్ ఆఫీసర్గా. తర్వాత 650 లార్జెస్ట్ బ్యాచెస్ 650 to 750 ట్రైనీస్ని, ఒక పీరియడ్లో 1025 ట్రైనీస్ని కూడా ట్రైన్ చేయడం జరిగింది. కానీ అదే పీరియడ్లో ఏపీఎస్పీ బెటాలియన్ కూడా ఒకసారి రివెంజ్ తీసుకోవడం, రోడ్ల మీద రావడం కూడా చేశారు. బెటాలియన్స్ అన్నీ కూడా అది లేటర్ పీరియడ్లో అండి. ఇట్ వాస్ ఆఫ్టర్ 2000. అంటే మీరు వచ్చిన తర్వాత జరిగింది. నెక్స్ట్ అక్కడ నుంచి ఎక్కడికి వచ్చారు? అక్కడ నుంచి నేను ఐ కేమ్ టు ది అకాడమీ యాజ్ డెప్యూటీ డైరెక్టర్ ట్రైనింగ్. అప్పటికి ఐపీఎస్ వచ్చి వి వర్ పోస్టెడ్ యాజ్ డెప్యూటీ డైరెక్టర్ అప్ప అని, కానీ అప్ప బోర్డు మారిపోయింది అప్పటికి. ఇట్ బికేమ్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ. సో ఐ సర్వ్డ్ ఇన్ తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీ ఫర్ 1 year. టీఎస్పీ తర్వాత ఎక్కడికి వెళ్ళారండి? తర్వాత సూర్యాపేట జిల్లా ఎస్పీకి వెళ్ళానండి. సూర్యాపేట జిల్లా ఎస్పీగా మీరు పనిచేసిన టైంలో మంచి వర్క్ చేశారు, కానీ అక్కడ ఉన్న పొలిటీషియన్తో మీకు కుదరకపోవడం వల్లే ఎక్కువ కాలం పనిచేయలేకపోయారు అనేది ఎంతవరకు వస్తుంటారు? అసలు ఏం జరిగిందండి? పైకి కనిపించే రీజన్స్ అయితే ఏం లేవు, లోపల వాళ్ళు ఏమైనా బాధపడారేమో తెలీదు. బట్ ఐ ఎన్ష్యూర్ దట్ ఐ వర్క్డ్ అకార్డింగ్ టు ద రూల్ అండ్ లా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైతే చట్టం ఉండదు. సో దట్ ఐ మెయింటైన్డ్. కానీ ఎస్పీ బంగ్లా నిర్మాణంలో మీరు గవర్నమెంట్ ల్యాండ్ చూపించారు, కానీ దానికి వ్యతిరేకంగా మంత్రి ఒక ల్యాండ్ సజెషన్ చేయడం, అదే ప్రధాన విభేదంగా మీకు మంత్రికి మధ్య విభేదాలు వచ్చాయన్నది వార్త వచ్చింది. అంటే వార్త అట్లా వచ్చిందండి. బయటికి అయితే ఆయన ఎప్పుడు ఇదే ల్యాండ్, అంటే హీ హ్యాడ్ ఎ మాస్టర్ ప్లాన్ ఫర్ ద డిస్ట్రిక్ట్. సో కలెక్టరేట్ అక్కడే ఉండాలి, తర్వాత ఎస్పీ ఆఫీస్ కూడా అక్కడే ఉండాలి అని ఉండేది. కానీ అది నా దృష్టిలో ప్రజలకి అందుబాటులో ఉన్న ఏరియా కాదు, అది కొంచెం ఇబ్బందికరంగా ఉండేది. నార్మల్గా పోలీస్ దగ్గరికి వచ్చేది ఇబ్బంది పడేవాడే బాధితుడు, బీదవాడు. కాబట్టి వాళ్ళకి సౌకర్యం ఏంటంటే అక్కడ ఏం మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏం లేదు, ప్లస్ ఇట్లా రిక్షాస్ కానీ అట్లా కానీ ఏం లేదు. ఆటోస్ వేర్ ఛార్జింగ్ దెమ్ హెవీలీ. సో దట్ వాజ్ వన్ రీజన్ ఆ ప్లేస్ అంత కండ్యూసివ్గా లేకపోయింది. రెండోది, ఒక పోలీసు ఆఫీస్ ఎస్టాబ్లిష్ చేయాలి అంటే అదేవిధంగా మాకు పక్కనే ఏఆర్ హెడ్ క్వార్టర్ ఉంటుంది, క్వార్టర్ గార్డ్ ఉంటుంది, బెల్ల ఫామ్ ఉంటుంది. కాబట్టి అవంతా కూడా ఒక ఏరియాలో రావాలి. బిట్స్ అండ్ పీసెస్లో వీ కెనాట్ హ్యావ్ అవర్ ఆఫీసెస్. తర్వాత క్వార్టర్స్ ఉండాలి. సో దీనికి యాక్చువల్గా 50 acres ల్యాండ్ అవసరం ఉండింది. వీ రిక్వెస్టెడ్ ది కలెక్టర్ ఫర్ 50 acres ఆఫ్ ల్యాండ్. సో మాకు ఒక 5-6 ప్లేసెస్ చూపించడం జరిగింది. బట్ ప్రాబ్లం ఏముండిందంటే ఐదర్ స్టోనీ ఏరియా ఉండింది, రాకీ ఏరియా ఇది, లేకపోతే మధ్యలో నుంచి రోడ్ పాస్ అవుతుంది 2 partsలో, ఇక్కడ కొంత భాగం అక్కడ కొంత భాగం. ఫర్ దాట్ ఐ వాజ్ నాట్ రియలీ హ్యాపీ విత్ దాట్.
సో మినిస్టర్ గారు కూడా 2-3 సార్లు రావడం జరిగింది. ఆయన కూడా సజెస్ట్ చేశాడు ఏరియాస్ చూడమని చెప్పి. తర్వాత సీనియర్ ఆఫీసర్స్ వచ్చారు, ఎండి హౌసింగ్ కార్పొరేషన్ గారు, ఐజీ గారు 2-3 విజిట్స్ చేసిన తర్వాత అక్కడ ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, దాని వెనక గవర్నమెంట్ ల్యాండ్ 90 acres ఉండింది అనమాట, విచ్ ఇస్ అ వెరీ ప్లెయిన్ ల్యాండ్ అనమాట. తర్వాత మీకు తెలిసినట్టు పోలీసులో మాకు ఫండ్స్ అంతా కూడా ఉండవు, బికాస్ ఐ హ్యావ్ టు అగైన్ రైట్ టు ది హౌసింగ్ కార్పొరేషన్ టు గివ్ ద ఫండ్స్ అండ్ ఆల్. సో ఫిక్స్డ్ అమౌంట్ ఫర్ ఈచ్ DPO హ్యాస్ బీన్ అలొకేటెడ్ అట్ దట్ టైమ్. అండ్ ఎనీ ఎక్సెస్ విచ్ ఐ టెల్, లెవెలింగ్ ఆఫ్ గ్రౌండ్, డూయింగ్ దిస్, లేయింగ్ ఆఫ్ రోడ్ అంటే అది పాసిబుల్ కాదు. సో మినిస్టర్ గారికి క్లియర్గా చెప్పడం జరిగింది, సార్ రోడ్స్ కానీ లైట్లు కానీ ఇవన్నీ లేకపోతే ఇబ్బంది అవుతుంది. రెండోది మాకు పరేడ్ ఉంటుంది, వేర్ వి రిక్వైర్ ఓపెన్ ల్యాండ్. తర్వాత మేము వీ కండక్ట్ డిస్ట్రిక్ట్ పోలీస్ స్పోర్ట్స్ మీట్స్ కండక్ట్ చేస్తాము. తర్వాత రెగ్యులర్ ట్రైనింగ్ ఉంటుంది, ఎందుకంటే హెడ్ క్వార్టర్ కంపెనీ ఉంటుంది కాబట్టి. సో దానికి మాకు లెవెల్ ల్యాండ్ కావాలండి అని ఆయనకు చెప్పడం జరిగింది. బట్ ఆ ప్రపోజల్స్ కూడా డీజీ గారికి పంపించాము, ఆయన అగ్రీ అయ్యారు. ఓన్లీ థింగ్ ఫౌండేషన్ స్టోన్ వేసే టైంకి నేను ట్రాన్స్ఫర్ అయ్యాను. అంటే ఒక కలెక్టర్, ఒక జిల్లా ఎస్పీ చూపించిన ల్యాండ్ అని కాకుండా మంత్రి గారు అంత పట్టుదలగా పక్క భూమి మీద ఎందుకు ఫోకస్ చేశారు? అంటే ఆయన సమ్ వాస్తు, హీ బిలీవ్స్ ఇన్ దాట్, ఐ బిలీవ్. సో ఈ మూలలో ఉంటే కలెక్టరేట్ అదంతా కూడా, అంటే ఆయన ఇంకొక ఇంటెన్షన్ వాస్ దట్ ఆ ఏరియా కూడా డెవలప్ అవుతుంది, అక్కడ కూడా రోడ్లు వస్తాయి అనే ఉద్దేశం ఉండింది. కానీ బట్ మాకు అది అంటే కలెక్టరేట్కి కన్వీనియంట్ అవ్వచ్చు. చెప్పిన వెర్షన్ మీరు నమ్ముతున్నారా? దట్ వాస్ ద వర్షన్ హీ టోల్డ్ మీ దట్ డే. అంటే కలెక్టర్ ఎస్పీ చెప్పింది కాకుండా ఫైనల్గా ఫౌండేషన్ ఎక్కడ వేశారు? ఐ థింక్ నేను వచ్చేసానండి, అది ఫైనల్గా ఎక్కడ వేసారో తెలియదు. ఇది ఒక్క వివాదం కాకుండా మరికొన్ని వివాదాలు కూడా మీకు మినిస్టర్ గారు సపోర్ట్ చేయడంతో మీరు దాన్ని రిజెక్ట్ చేశారు. అదే ప్రధానంగా కోపంగా కనిపిస్తున్నట్లుగా మీ ఇద్దరి మధ్య గ్యాప్ అదే వచ్చింది అనుకున్నాను. యాక్చువల్గా అయితే గ్యాప్ ఎప్పుడు అనిపించలేదు, ఎందుకంటే ఎస్ఐ ట్రాన్స్ఫర్ విషయంలో కూడా అది నడుస్తుంటుందండి అడ్మినిస్ట్రేటివ్గా. అంటే పొలిటికల్ ఇంటర్వెన్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే అంత ఫుల్గా కూడా ఇంటర్ఫియర్ అయ్యేవాళ్ళు కాదు, బికాజ్ రోడ్ ఎన్క్రోచ్మెంట్ క్లియరెన్స్ అనుకోండి, అవన్నీ కూడా which they were not able to do for years. I convinced the minister, I told him ఇది తీస్తేనండి మనకి ఇప్పుడు డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అయింది కాబట్టి దాని లుక్ కూడా ప్రాపర్గా ఉండాలి, హెడ్ క్వార్టర్ లుక్. అదేవిధంగా రోడ్స్ చాలా కంజెస్టెడ్గా ఉన్నాయి, దిస్ ఇస్ నాట్ ద వే దే కెన్ ఎన్క్రోచ్ అని చెప్పి ఐ యూస్ టు వాక్ డౌన్ ఈచ్ అండ్ ఎవ్రీ రోడ్. దాదాపు 3-4 kilometers పర్సనల్గా నేనే వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు ఆల్రెడీ షాప్స్ ఉన్నాయి, ప్లీజ్ డోంట్ ఎన్క్రోచ్ ద రోడ్, అండ్ ఇంత టైం తీసుకోండి, ఐఎమ్ గివింగ్ యూ 3 days టైం, 5 days టైం, 1 week టైం, ప్లీజ్ క్లియర్ ది ఎన్క్రోచ్మెంట్స్. మీరు తీసేస్తే మున్సిపల్ వాళ్ళు వచ్చి క్లియర్ చేస్తారు అని అట్లా చెప్పి పబ్లిక్ వాళ్ళకు చెప్పి చేయడం జరిగింది. ఎక్కడైతే కొంత రెసిస్టెన్స్ చేయాలనుకున్నారో దే వెంట్ టు ద లీడర్స్ ఆర్ టు ద మినిస్టర్ అండ్ దే టోల్డ్, ఐ కుడ్ కన్విన్స్ ద మినిస్టర్ ఆల్సో, హీ వాజ్ ఆల్సో ఓకే. ఆ టైంలో మినిస్టర్ గారు ఫోన్ చేసి మీకు వాళ్ళ వైపు పోవద్దు అంటూ కూడా పోవద్దు అని ఏం అనలేదండి, సపోర్ట్ చేశారు, హీ సపోర్టెడ్. ఓకే. కానీ మరి సో అందుకే ఆ మెయిన్, ఎందుకంటే మినిస్టర్ గారి ఇంటికి వెళ్ళే రోడ్డు కూడా ఇట్ వాస్ వెరీ కంజెస్టెడ్. సో ఎందుకు ఎక్కువ కాలం పనిచేయలేపారండి అక్కడ మీరు? ఐ డోంట్ నో, ద గవర్నమెంట్స్ డెసిషన్. కానీ బయట పబ్లిక్లో కానీ సూర్యాపేట పబ్లిక్ చెప్పే వర్షన్, పరిమళ మేడం సూర్యాపేటకు వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కానీ కేసుల విషయంలో కానీ కరెక్ట్గా ఉన్నారు. కానీ మంత్రి గారు ఏకవచనంతో మాట్లాడడం విషయంలో ఆమె హట్ అయ్యారు. కొన్ని విషయాలు మంత్రి గారు చెప్పిన ఆబ్లిగేషన్కి పరిమళ మేడం బెండ్ కాపడమే ఆమె ట్రాన్స్ఫర్కి ప్రధాన కారణం అంటారు, ఎంతవరకు వాస్తవం? అంటే ఐ వాజ్ అంటే ప్రెస్ వాళ్ళే చెప్పిందండి దట్ ఐ వాజ్ టూ స్ట్రైట్ ఫార్వర్డ్ ఫర్ ఎనీ పర్సన్ అని. I was straightforward, there is no doubt about it, and I worked within the rule frame. ఎందుకంటే రూల్ దాటి ఇందాక నేను మీకు చెప్పాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా రూల్ ఉండదు, చట్టం ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉండదు. ఎవ్రీబడి ఈజ్ ఈక్వల్ అండ్ నోబడి ఈజ్ బియాండ్ లా ఆర్ రూల్. సో దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. ఐ హ్యావ్ టు వర్క్ విత్ ఇన్ ద ఫ్రేమ్ వర్క్. సో ఆ ఫ్రేమ్ వర్క్లోనే పనిచేయడం జరిగింది. దాంట్లో కొంత వాళ్ళకు ఇబ్బంది అనిపిస్తే అనిపించుండొచ్చండి. కానీ ఒక ఎస్ఐ ట్రాన్స్ఫర్ విషయంలో మీరు ముందుగా ఉన్నారని కూడా. యా, ఒకవేళ తప్పు చేసిన ఎస్ఐ అయితే ఐ వుడ్ హ్యావ్ ఇనిషియేటెడ్ ది యాక్షన్ మై సెల్ఫ్. నేనే యాక్షన్ ఇనిషియేట్ చేసిండేదాన్ని, బికాస్ వేరే ఎర్రింగ్ ఆఫీసర్స్ మీద నేను యాక్షన్ ఇనిషియేట్ చేశాను అదే జిల్లాలో. దట్ పర్టికులర్ ఎస్ఐ హీ హ్యాస్ డన్ హిస్ జాబ్, హీ హ్యాస్ డన్ హిస్ డ్యూటీ అండ్ హీ వాజ్ రైట్. సో ఐ డెంట్ నో ట్రాన్స్ఫర్. అంటే మినిస్టర్ గారితో గ్యాప్ వల్ల అనుకుంటున్నారు, జెండర్ ట్రాన్స్ఫర్లో మీరు ఇక్కడికి వచ్చారనుకుంటున్నారు?
అంటే ఆ రోజు జరిగిన ఆర్డర్లో నేను ప్రకాష్ రెడ్డి ఇద్దరమే ట్రాన్స్ఫర్ అయ్యాము. ఇట్ కుడ్ హ్యావ్ బీన్ పార్ట్ ఆఫ్ ది అడ్మినిస్ట్రేటివ్ మీరు ఇప్పుడు ఇక్కడ పనిచేస్తారు, మీరు కంప్లీట్గా 2 years 3 years కంప్లీట్ చేసుకొచ్చారు మీ కెరీర్ అంతా. కామారెడ్డి అవ్వచ్చు, మమ్మనూరుపల్లి అవ్వచ్చు, మదనపల్లి అవ్వచ్చు. కొన్ని యాజ్ ఎస్పీగా ఒక జిల్లాలో 2 years కంప్లీట్ చేయకుండా రావడం పట్ల మీరు కొంచెం అసంతృప్తిగా ఉన్నారు? అసంతృప్తి ఏం లేదండి, ఉన్న 11 నెలలు చాలా తృప్తిగా అంటే పనిచేశాను. ఎంతకాలం పనిచేస్తానన్నది కాదన్నదా మీ కాన్సెప్ట్? ఎస్, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ డే, మేక్ యువర్ మార్క్ అండ్ కమ్. అండ్ ఇఫ్ యు ఆర్ రిమెంబర్డ్ బై ద పీపుల్, that itself is the greatest satisfaction. So that satisfaction I have from the day one of my service. Kamareddy also was a short tenure. Meer antunnaru my longest tenures in my 17 years service is, one is Principal Police Training College, Mamnoor, and second one is Kamareddy, Madanapalli, 3 years almost. Like మిగతావన్నీ షార్ట్ టర్మే. మిగతా సైబరాబాద్కి వస్తే మాత్రం అదొక 1.5 year, తర్వాత అకాడమీ వస్తే 1.5 year. బట్ అదర్వైజ్ లైక్ ఫస్ట్ ఇనీషియల్గా ఎక్కడైతే ఉంటుందో ప్రెషర్ అనేది అక్కడంతా కూడా షార్ట్ టైమే ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇది కొత్త జిల్లా కాబట్టి జిల్లాలో ఫామ్ చేసి, బట్ వీ హ్యాడ్ అ వెరీ గుడ్ ర్యాపో, వీ కుడ్ మేక్ అ మార్క్. కలెక్టర్ వాజ్ వెరీ కోఆపరేటివ్. సో డెవలప్మెంటల్ వర్క్స్ అవనివ్వండి, కొన్ని సిస్టమ్స్ సెట్ చేయడానికి ఐ డిడ్ మై బెస్ట్. అండ్ అది స్టిల్ పీపుల్ రిమెంబర్ దట్. కానీ అప్పుడే ఎస్పీలకు కొత్త జిల్లాలు ఏర్పాటు చేయడం, అందులో మీరు కూడా వెళ్ళారు. కానీ ఒక సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్, అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసిన ఐపీఎస్ ఆఫీసర్ ఒక కామెంట్ చేశారు, గ్రూప్ 1 ఆఫీసర్లకి ఎక్స్పీరియన్స్ ఉండదు అన్నది. ఆ కామెంట్ కరెక్ట్ అంటారు? అది వాళ్ళకే తెలిసింది. ఓకే, నల్గొండ టు మీరు సిఐడికి వచ్చారు. సిఐడికి వచ్చిన తర్వాత కొంతకాలం పరిమళ మేడం పేరు ఎక్కడా కూడా వినబడలేదు. నల్గొండలో కూడా మంత్రితో వచ్చిన విభేదాల వల్ల కొన్ని పేపర్ల పేర్లు వచ్చినా సిఐడికి వచ్చిన తర్వాత మీరు ఏదో కామ్గా వర్క్ చేశారు. కానీ ఇటీవల కాలంలో మరొకసారి పరిమళ నూతన్ పేరు బాగా మీడియాలోకి వస్తుంది. అంటే 2 కార్పొరేట్ కాలేజ్ మీద పూర్తిగా మీరు ఫోకస్ చేశారు. కేసు జరిగింది 2016 ఫిబ్రవరి అయినా దాదాపు 2 years తర్వాత ఆ కేసు ఫైల్ని బయటకు తీసుకొచ్చి ఆ 2 కాలేజీలకు సంబంధించిన సెకండ్ పర్సన్స్ని అరెస్ట్ చేయడం వెనక మీ ఉద్దేశం ఏమనుకుంటుంది? అంటే ఉద్దేశం ఏం లేదండి. ఐఓ ప్రకాష్ జాదవ్ ఫస్ట్ ఐఓ ఉండినారు, ఆయన సూర్యాపేట జిల్లా ఎస్పీకి వెళ్ళారు. ఆ తర్వాత ఇట్ వాస్ గివెన్ టు అనదర్ ఆఫీసర్. ఆ ఆఫీసర్ యాక్చువల్గా కొంత ప్రోగ్రెస్ చూపించారు ఈ కేసులో. దాని తర్వాత నాకు ఇవ్వడం జరిగింది. సో వన్స్ నా చేతికి వచ్చిన తర్వాత మిగతా కొంతమంది అక్యూజ్డ్, ఆల్రెడీ లిస్టెడ్ అక్యూజ్డ్ ఒక 19 మంది ఉండినారు, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉండింది. అంతేకాకుండా దానికి ఒక రూపు తీసుకొచ్చి దానికి ఉన్న ఎవిడెన్స్లంతా కూడా ఒక చోట పెట్టి ఛార్జ్షీట్ వేయాల్సిన బాధ్యత కూడా ఉండింది. సో ఆ భాగంగానే ఆ ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తున్నప్పుడు తర్వాత అసలు ఇంతవరకు ఏం జరిగింది, ఏం జరగలేదు, ఇంకా ఎవరిని మనం అరెస్ట్ చేయాల్సింది ఉంది, అండ్ వాట్ వేర్ ది ఎఫర్ట్స్ మేడ్ బై మై ప్రెడిసెసర్స్ అండ్ వాట్ ఐ హ్యావ్ టు డూ నౌ అని చూస్తున్న క్రమంలోనే వీళ్ళపైన ఎవిడెన్స్ రావడం జరిగింది. దెన్ వీ హ్యాడ్ టు టేకెన్. ఓకే, అసలు ఎంఓ ఏం జరిగింది మేడం ఇద్దరి మధ్య? అంటే ఇప్పుడు దాకా ఇతను వాసుబాబు ఎవరైతే శ్రీ చైతన్య డీన్గా ఉన్నారో, ఇప్పుడు దాకా అతని మీద ఉన్న ఎవిడెన్స్, అంటే ఇంకా వీ స్టిల్ వర్కింగ్ ఆన్ ఇట్, ఉన్న ఎవిడెన్స్ ఈ హస్ డన్ ఇండివిజువల్ కెపాసిటీలో చేసినట్టే ఉంది. అతను చెప్పడం కూడా నేను సంస్థ కోసం చేయలేదు అని అన్నాడు. దట్ as we are still probing into it, definitely we will come to know what exactly is the... నారాయణ డీన్ చెప్పే వెర్షన్ ఆ విధంగా ఉంది. నారాయణలో అతను డీన్ కాదండి, యాక్చువల్గా హీ ఈజ్ ద పిఆర్ఓ అడ్మిషన్స్, నారాయణరావు అని, శివనారాయణరావు అతని పేరు. ఆయన పిఆర్ఓగా చేస్తున్నాడు. హీ వర్క్స్ ఫర్ బోత్ శ్రీ చైతన్య యాజ్ వెల్ యాజ్ నారాయణ ఇన్స్టిట్యూషన్స్. ఈ అడ్మిషన్స్ తీసుకురావడము అట్లా చేయడం వాటిలో అతను కూడా ఈ స్టూడెంట్స్ని గ్యాదర్ చేసి వాసుబాబు ఇన్స్ట్రక్షన్స్ మీదనే ఒక 11 మంది స్టూడెంట్స్ని తీసుకొని భువనేశ్వర్కి వెళ్ళడం జరిగింది. సో వీళ్ళిద్దరూ ఒకే సంస్థకు చెందిన వాళ్ళు అయిపోయేసరికి కొంత ప్రెస్ వాళ్ళు హైలైట్ చేశారు దాన్ని, అంతే. అంటే మీరు వీళ్ళిద్దరు చెప్పిన వెర్షన్ కంప్లీట్గా నమ్ముతున్నారు? ఎందుకంటే నమ్మడం పోలీసు నైజం కాదండి అంత తొందరగా. అంటే వీళ్ళు ఈ స్థాయిలో 2 కార్పొరేట్ కాలేజీలో సెకండ్ పార్ట్లో ఉన్న డీన్స్ ఇద్దరు కూడా, అంటే పిఆర్ఓ అండ్ డీన్, దాదాపు 50 కోట్ల స్కామ్ని వీళ్ళు డీల్ చేస్తున్నప్పుడు మేనేజ్మెంట్కి తెలియకుండా జరిగింది మీరు అనుకుంటున్నారు? దట్ ఎవిడెన్స్ విల్ ప్రూవ్. సో వి వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే, ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో అంటే ఒకవేళ మీరు అన్నట్లుగా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో ఇద్దరు డీన్లుగా కాకుండా శ్రీ చైతన్య నారాయణ మేనేజ్మెంట్ రోల్ ఉంటే
వాళ్ళని అరెస్ట్ చేయడానికి మీరు చట్టం ముందు ఇందాకే చెప్పాను కదండి, ఎవరైనా సమానమే. అక్కడ కూడా మీకు ఏమైనా పొలిటికల్ ప్రెజర్ వస్తుంది? యాజ్ నార్మల్. ఇప్పుడు దాకైతే ఏం రాలేదు ప్రెషరు, ఎందుకంటే మా పని మేము చేయాలి. విల్ డూ ఇట్. ఓకే, ఫైనల్గా చెప్పండి మేడం, పోలీస్ డిపార్ట్మెంట్లోకి వచ్చే మహిళలకి మీరు ఇచ్చే సూచన ఏంటి? దిస్ ఇస్ అంటే వన్స్ ఐ జాయిన్డ్. 1 సెకండ్ మేడం, ఫైల్ రాకముందు టోటల్గా మీ 17 సంవత్సరాల ఈ కెరీర్లో మీరు బాగా గుర్తున్న కేసులు ఏం చెప్పండి, ఎక్కడెక్కడ చేశారు? బాగా గుర్తుండే కేసెస్ కామారెడ్డిలో, అంటే అపార్ట్ ఫ్రమ్ రెగ్యులర్ పోలీసింగ్, ఎక్స్ట్రీమిజం వర్క్ అండ్ అదర్ ఇవే కాకుండా వన్ కేసు దుర్గాబాయి అని ఒక ఆవిడని ఒక అడ్వకేట్ గారు తీసుకురావడం జరిగింది. షీ వాజ్ సఫరింగ్ విత్ ఎయిడ్స్. షీ వాజ్ ఇన్ గ్రేడ్ 3లో ఉండిందనమాట. సో ఆమెకు ట్రీట్మెంట్ ఇవ్వడానికి నిరాకరించేవాళ్ళు. తర్వాత అత్తమామలు ఇంట్లోంచి చెల్లగొట్టేశారు, ఎందుకంటే భర్త చనిపోయాడు. అతను నాందేడ్లో డోబీగా చేసేవాడు. సో త్రూ హిమ్ షీ కాంట్రాక్టెడ్ ఎయిడ్స్. ఒక పాప ఉంటే ఆ పాపను కూడా దగ్గరికి రానికుండా ఆమెను దూరం చేయడం జరిగింది. విలేజ్ అంతా కూడా ఆమెను దూరం చేయడం జరిగింది. సో అటువంటి టైంలో నా దగ్గర తీసుకొని వచ్చిన తర్వాత నేను విలేజ్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి, తర్వాత వాళ్ళతో అత్తమామల్ని కన్విన్స్ చేసి వాళ్ళతో ఒక 5,000 రూపీస్ ఆ రోజుల్లో ఆమెకు సహాయం వచ్చేట్టు. ఆమెకు 1 ఎకరం పొలం ఉంది ఆమె భర్త పేరు మీద, అది ఆమె చేసుకునేట్టుగా. తర్వాత ఒక డాక్టర్ గారు నిజామాబాద్ నుంచి ఆయనతో మాట్లాడితే ఆయన ఫ్రీ ట్రీట్మెంట్ ఇవ్వడానికి ముందుకు రావడం జరిగింది. సో ఆమె మెడికల్ ఖర్చు అరౌండ్ 3,500 to 5,000 రూపీస్ పర్ మంత్ అయ్యేదన్నమాట. బట్ స్టిల్ హీ వాజ్ కైండ్ ఇనఫ్ టు గివ్ దట్ మెడిసిన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు హర్. సో ఇది న్యాయం అనుకుంటే ఆ న్యాయం ఆమెకు చేయగలిగామన్నమాట. సో దానివల్ల సాటి మహిళగా మీరు కూడా స్పందించి మానవతా దృక్పథంతో ఆమెని దానికి చేసినందుకు I came to know that she survived for 5 to 6 years. Though I left కామారెడ్డి 6 months తర్వాత నేను కామారెడ్డి నుంచి ట్రాన్స్ఫర్ అవ్వడం జరిగింది. బట్ ఆమె కంఫర్టబుల్గా, అంటే టిల్ ఇట్ వాస్ ఫుల్ బ్లోన్ అండ్ షీ హ్యాడ్ టు సకమ్ టు హర్ డిసీజ్, అంతవరకు కూడా ఆమె కంఫర్టబుల్గా జీవించగలిగింది. మీరు ఆ ట్రీట్మెంట్ ఇవ్వడంలో మరో 6 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఎక్స్టెండ్ అయినాయి ఆమె లైఫ్. ఇంకో కేసు అక్కడ తర్వాత వన్ వెరీ మెమరబుల్ కేస్ ఇన్ మదనపల్లి సబ్ డివిజన్లో ఏంటంటే, అది చాలా హార్ట్ రెండింగ్గా కూడా ఉండిందనమాట. విలేజెస్కి నేను బాగా వెళ్ళేదాన్ని, ఎందుకంటే పబ్లిక్తో మమేకం అవుతేనే మనకి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, పబ్లిక్ యొక్క బాధ తెలుస్తుంది అన్న దీంతో నేను చాలా తిరిగేదాన్ని అనమాట ఫీల్డ్లో. సో అట్లా విలేజెస్కి వెళ్ళినప్పుడు, ఎస్పెషలీ అనంతపూర్ బార్డర్ విలేజెస్, తర్వాత కడపకు బార్డర్లో ఉన్న విలేజెస్లో మహిళలు ఎవరు కనిపించేవాళ్ళు కాదు. యంగ్ గర్ల్స్ అరౌండ్ 13 to 45 years ఆఫ్ ఏజ్ వాళ్ళు కనిపించేవాళ్ళు కాదు ఆ విలేజ్లో. ఎక్కడికి వెళ్తారు వీళ్ళంటే, ముంబై అయ్యా కామ్కి వెళ్ళి, లేకపోతే అక్కడికి పోయారు ఇక్కడికి పోయారు అని చెప్తుంటే ఐ వాస్ వెరీ సస్పీషియస్ అనమాట. ఎందుకు వీళ్ళందరూ ముంబైకి ఎందుకు వెళ్తారు, ఢిల్లీకి ఎందుకు వెళ్తారు పనులకి అని. దెన్ ఐ కేమ్ టు నో దట్ దీస్ లేడీస్ వేర్ వర్కింగ్ యాజ్ సెక్స్ వర్కర్స్ ఇన్ ముంబై, ఢిల్లీ, గోవా. సో అక్కడ వి ఆర్గనైజ్డ్ 15 రెస్క్యూ ఆపరేషన్స్ చేసామన్నమాట. చాలామందిని రెస్క్యూ చేయడం జరిగింది. బట్ సర్ప్రైజింగ్ ఏంటంటే, వాళ్ళు పంపిస్తున్న డబ్బులతో తల్లిదండ్రులు వాళ్ళు లైవ్లీహుడ్ ఉండేది. అంతేకాకుండా వెనకున్న పిల్లలకి మంచి సంబంధాలు చూసి పెళ్ళిళ్ళు చేశారు. ఎవరైతే బ్రాతల్ హౌస్లో ఉన్నారో వాళ్ళ లైఫ్స్ మాత్రం నాశనం అయిపోతూ ఉండినాయి. పేరెంట్స్, తర్వాత హస్బెండ్స్ ఆర్ బ్రదర్స్, దేవర్ లెఫ్ట్ రైట్ వాళ్ళని అక్కడ అమ్మేయడం అనమాట. 10,000కి, 20,000కి, 30,000కి ఆ అమ్మాయి ఉన్న అందాన్ని బట్టి. అది చాలా డిస్గస్టింగ్గా ఉండేది అనమాట. సో ఆ రెస్క్యూ చేసుకొని వచ్చిన తర్వాత వాళ్ళని అక్కడ 2 స్వచ్ఛంద సంస్థలు ఉంటే వాటిలలో పెట్టి రీహాబిలిటేట్ చేయడం జరిగింది. మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ యూస్ టు గెట్ రెస్పాన్స్ ఫ్రమ్ ద పీపుల్. బయట నుంచి ఏంటంటే, అంటే ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు ఎంత మంచి పని చేశారని, తర్వాత కొంత సమాజంలో సెన్సిటివిటీ ఉన్న వాళ్ళు మంచి పని చేశారని అంటుంటారు. కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ కానివ్వండి, లేకపోతే పొలిటికల్ లీడర్స్ కానివ్వండి అని, ఎవరికి పట్టింది మీకెందుకండి, వాళ్ళ ఇంట్లో లేని బాధ మీకెందుకు, వై డూ యూ వాంట్ టు డూ ఆల్ దిస్ అని. సో అట్లా ఉండేది. బట్ ఐ స్టిల్ డిడ్ నాట్ లీవ్ ఇట్. ఒకరోజు భూదేవి అనే ఆమెని మేము రెస్క్యూ చేసి తీసుకురావడం జరిగింది. షీ వాజ్ లైక్ స్కెలిటన్, ఆల్మోస్ట్ స్కిన్ అండ్ బోన్స్ ఉండిందనమాట. పేరెంట్స్ ఇంట్లోకి రానివ్వట్లేదు. ఆమె డబ్బులతోనే వాళ్ళు ఇల్లు ఒక చిన్న మేడ ఇల్లు కట్టుకున్నారు, ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నారు, వాళ్ళ నాన్న పొలం కొనుక్కున్నాడు. ఐ మీన్ పెద్ద ఇది కాకపోయినా 2-3 acres ల్యాండ్ పెట్టుకొని. తర్వాత చెల్లెళ్ళకి పెళ్ళిళ్ళు చేశాడు. పేరెంట్స్ రానివ్వట్లేదు. అంటే హెల్త్ కండిషన్ పూర్తిగా ఖరాబ్ అయిపోయింది. షీ వాజ్ ఆల్సో ఎఫెక్టెడ్ విత్ ఎయిడ్స్.
సో ఆమె చూస్తేనే ఒక స్కెలిటన్ అంతే, ఓన్లీ స్కిన్ ఉంది ఆమెకి. దెన్ విలేజ్ మొత్తం ఎంత భయంకరంగా అంటే రాళ్ళు వేసి కొట్టడానికి రెడీ అయిపోయారు ఆమెని. ఇది ఊర్లోకి వస్తే మా ఊరు ఖరాబ్ అవుతుంది, వాళ్ళ నాన్న కూడా అదే మాట. సో ఐ సెడ్, నువ్వు తండ్రివి, నువ్వు అమ్మావు ఆమెని, ఇన్ని సంవత్సరాలు ఆమెతో వచ్చిన ఎర్నింగ్స్ నువ్వు తీసుకున్నావు, అండ్ హౌ కెన్ యూ సే దట్ ఈరోజు ఊర్లోకి వస్తే నీ ఊరు పాడైపోతుంది అంటే అది అట్లాంటి బతికింది, మేము రానివ్వము, దానికి రోగం ఉంది, మేము రానివ్వము. దెన్ 15 days వీ హ్యాడ్ టు కీప్ హర్. పోలీస్ స్టేషన్ వెనక ఓపెన్ ప్లేస్ ఉండింది, అది పోలీస్ ల్యాండే. అక్కడ ఒక చిన్న గుడిసెలాగా వేసేసి ఆమెకు పెట్టి మేము పోలీస్ ఆఫీసర్సే ఆమెకు ఫుడ్ అవి ఇవ్వడము, డాక్టర్స్ని పిలిపించి చూపించడం కూడా జరిగింది. అప్పుడుకి కొంత అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఏరియా హాస్పిటల్ మదనపల్లికి తీసుకెళ్ళి ఆమెను చూపిస్తే కండిషన్ ఏం బాగాలేదండి, ఫ్యూ డేస్ కూడా బతకడం కష్టం అని చెప్పాను. స్టిల్ షీ సర్వైవ్ ఫర్ 15 days. ఆ ఫుడ్ అవి పెట్టిన తర్వాత ఆ ఫ్యూనరల్ అవంతా కూడా మేమే చేయడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఇంకా అసలు ఎవరు ఉన్నారు ఏంటంటే ఆమె చెప్పిన ఇన్ఫర్మేషన్ అంత సిక్కుగున్న ఆమె దగ్గర కూడా కూర్చొని మాట్లాడడం జరిగింది. సో వెన్ షీ టోల్డ్ సర్టన్ డీటెయిల్స్ వీ వర్క్డ్ ఇట్ అవుట్ ఫర్ రెస్క్యూ ఆపరేషన్స్. చేసినప్పుడు ఒక టీచర్, అతని పేరు కృష్ణానాయక్, పించా గవర్నమెంట్ స్కూల్లో పనిచేసేవాడు. అతను తల్లి, అతని చెల్లి, అతని భార్య, ముగ్గురు కూడా బాంబేలో గర్వాలీలుగా ఉండి ఈ స్కూల్ స్టూడెంట్స్ని ఇతను లూర్ చేసి పించా నుంచి తీసుకొచ్చి రైల్వే స్టేషన్లో పెట్టుకొని, అంటే అప్పటికి చాలామందిని పంపించడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఒక 6 మంది పిల్లల్ని తీసుకొని వెళ్తుండినాడో రెడ్ హ్యాండెడ్గా అతన్ని అప్రహెండ్ చేసి కేసు చేశాము. అప్పుడు కూడా కొంత పొలిటికల్ ఇంటర్ఫియరెన్స్ ఉండింది. I said, no, if it is somebody's daughter, you have no pain. If it is your own daughter being done, then how do you answer that? And చెప్పి we wrote to the education department and ensured that he lost his job also. Okay. So that was the action. That is one memorable case which I have done in Madanapalli. అంటే ఈ రోజుకి కూడా వాళ్ళ ఫేస్ ఇంకా గుర్తొస్తుంది నాకు. ఆ భూదేవి డైయింగ్ కండిషన్ అంత pathetic it was, like అంత ఇన్సెన్సిటివ్ పేరెంట్స్ అండ్ ఇన్సెన్సిటివ్ పీపుల్. సో దట్ వాజ్ వన్ థింగ్ విచ్ వాజ్ వెరీ మెమరబుల్. అండ్ తర్వాత సూర్యాపేటలో కూడా ఒక అమ్మాయిని పాక్సో కేసులో ఒక పొలిటికల్ లీడర్కి సంబంధించిన వాళ్ళ అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమ పేరుతో చెప్పేసి ఒక 1 year ఇచ్చేసుకున్న తర్వాత అమ్మాయి బిలాంగ్స్ టు షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ అండ్ దిస్ ఫెలో ఇస్ బీసీ. సో మేము చేసుకోము అని వీళ్ళ పేరెంట్స్ వెళ్ళి అడిగితే ఇష్టం వచ్చినట్టు వాళ్ళని పైన దాడి చేసి మాట్లాడడం జరిగింది. ఎవరికి చెప్పుకుంటో చెప్పుకోమేము అది ఇది అని చెప్పి. దెన్ వీ డిడ్ నాట్ గో బ్యాక్ అండ్ రిజిస్టరింగ్ అ కేస్. దెన్ వీ టోల్డ్ కాంప్రమైజ్ అంటే కాంప్రమైజ్లో ఉండవు దీంట్లో, ఐదర్ యూ ఫేస్ ద కేస్ ఆర్ యూ గెట్ మ్యారీడ్ బికాస్ షీ ఈజ్ అ మేజర్, బోత్ ఆఫ్ యూ ఆర్ మేజర్స్. అండ్ దెన్ వీ ఇనిషియేటెడ్ యాక్షన్ అగేన్స్ట్ దట్ ఫెలో. సో అటువంటివి ఉన్నాయి. అంతేకాకుండా ఒకటి రోడ్ ఐ మీన్ ఇట్ ఈస్ అ రాబరీ కేస్ విచ్ హ్యాపెండ్. ఒక ఇన్నోవా కార్ విచ్ వాజ్ బుక్డ్ ఫ్రమ్ ఎల్బీ నగర్లో బుక్ చేసుకున్నారు. అరిఫుద్దీన్ అని అతను హీస్ ఓనర్ కమ్ డ్రైవర్. సో ఒకడు బుక్ చేసుకొని సూర్యాపేట ఏరియాకి వచ్చినప్పుడు midnight అయ్యింది. బంధువులు ఎక్కించుకుంటామని చెప్పేసి అక్కడ ఉన్నాడు. ఇతను కొంచెం నిద్రలోకి జారుకునేసరికి బండరాయి తీసుకొని అతని తల మీద కొట్టేసి అతన్ని గ్రీవియస్గా ఇంజూర్ చేసి he pushed him out of the car and then he took the Innova car and went away. So that was a real challenge యాక్చువల్గా. ఏమీ క్లూజ్ లేవు. ఇతనికి ఒక కంటిలో సైట్ కూడా దెబ్బతిన్నింది పాపం ఇంజూర్డ్కి. ఫైనలీ హీ సర్వైవ్డ్. దెన్ ఫోటోగ్రాఫ్స్ కానీ అంటే సీసీటీవీ ఫుటేజ్లు పట్టుకొని ఇక్కడ సిటీవీ పట్టుకొని అక్కడ హీఈస్ నాట్ ఏబుల్ టు గివ్ ట్రేస్ చేసాము. దట్ వాజ్ ఆల్సో వెరీ అంటే ఆ కేసు ఎలా బ్రేక్ త్రూ వచ్చింది బట్ ఎక్కడ, ఎందుకంటే మేము కూడా అప్పుడులో చాలా ఐడెంటిఫై చేశారు కేసు. నాకు చిన్న ఆలోచన ఉంది. సూర్యాపేట నుంచి బయలుదేరిన వెహికల్ అక్కడ ఈస్ట్ గోదావరిలో ట్రేస్ అయింది. అంటే మీకు అక్కడ సీసీటీవీ ఫుటేజ్ యూజ్ చేద్దా లేదంటే ఎలా బ్రేక్ త్రూ ఎక్కడ వచ్చింది? బ్రేక్ త్రూ అంటే ఓన్లీ మళ్ళీ ఫిజికల్ అబ్జర్వేషన్ అండ్ ఇదే చేయాల్సి వచ్చింది. అక్కడ ఎంత టెక్నాలజీ మనం యూజ్ చేసినా కూడా ఒక్క స్టేజ్ వరకే వచ్చిందనమాట. సో దట్ వాజ్ ఆల్సో వెరీ టిపికల్. లైక్ అప్పుడు ఈ డిస్ట్రిక్ట్ పోలీస్ స్టెబిలైజేషన్ ప్లాన్ కోసం అని చెప్పి నేను 2-3 సార్లు హైదరాబాద్ సిటీ పోలీస్కి రావడము, ఈ పోలీస్ స్టేషన్స్ అండ్ అలాంగ్ విత్ ఆల్ ది అదర్ ఎస్పీస్ ఆ పనిలో కూడా బిజీగా ఉన్నాం. సో ఐ వాజ్ ఆస్కింగ్ మై ఆఫీసర్ ఎంతవరకు వచ్చింది, ఏమేమి క్యాలిక్ట్ చేశారు, టోల్ ప్లాజాస్ నుంచి పాస్ అయినప్పుడు ఏమైంది. ఎందుకంటే మన దగ్గర ఓన్లీ కార్ నెంబర్ ఒకటి ఉంది, సెల్ ఫోన్స్ మొత్తం టోటల్గా విక్టిమ్ది స్విచ్డ్ ఆఫ్, అక్యూజ్డ్ ఏంటో తెలీదు ఈయనకు.
సో ఒక నెంబర్ ఏదో ఇచ్చాడు, ఆ నెంబర్ పెట్టి ట్రేస్ చేస్తే అక్కడ ఎక్కడో మేడ్చల్కి ట్రేస్ అయింది అది. అక్కడికి వచ్చి చూస్తే ఆడెవడో తెలియదు. అంటే హీఈస్ అ వెరీ కామన్ మ్యాన్ అండ్ హీఈస్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద క్రైమ్. సో డిఫరెంట్ వాళ్ళ ఫీచర్స్ చెప్పినంతా వీ ట్రై టు పికప్ ఆల్ ది ఎంబో క్రిమినల్స్ ఆఫ్ దట్ టైప్. ఆ ఫొటోస్ అన్నీ చూపించాము అతనికి, ఇవి కాదు అన్నాడు. దెన్ అసలు ఎటువైపు నుంచి వచ్చాడు ఈ షాప్కి అంటే ఇట్లా పలానా డైరెక్షన్ వచ్చండి. దెన్ వీ ట్రై టు ట్రేస్ అవుట్ ద సీసీటీవీ ఫుటేజెస్ ఇన్ ఎల్బీ నగర్. సో ఒక్క సాయి మొబైల్ షాప్ ముందర ఒక్క సీసీ కెమెరాలో క్యాప్చర్ అయ్యాడు అనమాట. సో ఆ ఫోటో ఇతను అయ్యి ఉండొచ్చు, అంటే డిస్క్రిప్షన్ ఇచ్చింది దాన్ని బట్టి. ఆ బిల్ట్ చాలా టాల్ ఉన్నాడు, డార్క్ ఉన్నాడు, హెవీలీ బిల్ట్ ఉన్నాడు అట్లా. సో బేసింగ్ ఆన్ దట్ అది ఫోటోగ్రాఫ్ తీసి మేము అతనికి చూపించాం, విక్టిమ్కి చూపిస్తే హీ ఐడెంటిఫైడ్. హీ సెడ్ yes, this is the guy who had come for my car. ఇక్కడ తీసుకొచ్చాము, ఇట్లా అయింది అని. దెన్ అది పట్టుకొని సిమిలర్ ఫీచర్స్ ఉన్న వాళ్ళు అట్లా ఒక 100 చిల్లర ఫొటోస్ కూడా చూడడం జరిగింది, రావట్లేదు. నేను వచ్చిన తర్వాత దెన్ దే సెడ్, నేను అన్నాను ఈ వీక్ అంతా నేను బయట తిరుగుతున్నాను, మై డెడ్ లైన్ ఇస్ లైక్ 15 days, యూ గైస్ హ్యావ్ ఆల్రెడీ క్రాస్డ్ 15 days. ఈ కేసు ఎట్లయినా డిటెక్ట్ అవ్వాలి, విల్ సిట్ విత్ ది డేటా అవైలబుల్ అని చెప్పేసి ఆ రోజు నేను కంటిన్యూస్గా నైట్ 1 అయింది కూర్చున్నాను అలాంగ్ విత్ మై ఆఫీసర్స్. ఆ ఫోటోగ్రాఫ్స్ అన్నీ చూసాము. ఐ డెంట్ ఫైండ్ ఇట్ రెలవెంట్. అండ్ సెకండ్ థింగ్, డేటా ఏమేమి ఉంది మన దగ్గర, సీసీటీవీ ఫుటేజ్లు ఎక్కడ దాకా వచ్చాను. మేడం ఇక్కడ దాకానే వచ్చింది, ఇక్కడ నుంచి రాలేదు. నేను సెడ్ కార్ నెంబర్ మార్చుకొని వెళ్ళి ఉండొచ్చు కదా, అదే కార్ నెంబర్తో ఎందుకు వెళ్తాడు? సో ఆ కారే పాస్ అవ్వలేదన్న వరకే చూస్తున్నారు మా వాళ్ళు టోల్ ప్లాజాలో. సో దెన్ ఐ సెడ్, వాట్ ఈస్ ది స్పెసిఫిక్ ఐడెంటిఫైయింగ్ ఫీచర్ ఇన్ ద కార్? ఒక కార్కి కొంతమంది నిమ్మకాయలు కడతారు, కొంతమంది ఏదో ఒక లోపల ఒక బొమ్మ కట్టుకుంటారు, లేకపోతే సమ్ ఏదైనా ఏం, లేకపోతే వెనక నుంచి గుద్దితే ఒక సొట్టో ఒక నొక్కో ఏదన్నా పడి ఉంటుంది, ఒక స్క్రాచ్ అని ఉంటుంది. వాట్ ఈస్ ది స్పెసిఫిక్ ఫీచర్? డిడ్ యూ ఆస్క్ దట్ గై? లేదు మేడం, అడగలేదు. అండ్ యూ టాక్ టు దట్ మ్యాన్. ఇప్పుడు రాత్రిలో మాట్లాడదామని. అరే మనకింత బాధ ఉందో బాధితుడు అంతే బాధ ఉంటుంది. విల్ ట్రై. ఇఫ్ హీ ఆన్సర్స్ టీకే, ఇఫ్ హీ డజంట్ ఆన్సర్, హీ వాస్ స్టిల్ ఇన్ ద హాస్పిటల్. ఇఫ్ హీ డజంట్ ఆన్సర్, ఫైన్, రేపు మార్నింగ్ మాట్లాడదాం. దెన్ వీ కాల్డ్ అప్ ఇన్ ద నైట్ ఇట్ సెల్ఫ్ అండ్ ఆస్క్డ్, నీ కార్కి ఏమన్నా ఇంపార్టెంట్గా గుర్తులు ఉన్నాయా, ఏమన్నా పెట్టావా అని అడిగితే కూర్చున్నాయి అంటే కూర్చున్నాయి అన్నాడు. దెన్ ఐ సెడ్, ఏమన్నా స్క్రాచెస్ ఉన్నాయా, డెంట్స్ ఉన్నాయా? దెన్ ఐ పిచ్చే డెంట్ హై, రైట్ సైడ్ రియర్లో ఒక డెంట్ ఉంది. దట్ వాస్ వన్ పీస్ ఆఫ్ ఇంపార్టెంట్ ఎవిడెన్స్ ఫర్ మీ, వన్ క్లూ. ఐ సెడ్ టీకే, నౌ ఇప్పుడున్న సీసీటీవీ ఫుటేజ్ మన దగ్గర ఏది ఉందో అగైన్ రన్ ఇట్, షో మీ ఆల్. అక్కడ డెంట్ పడిన కార్ ఏమన్నా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ నంబర్ డిఫరెంట్ ఉన్నా పర్వాలేదు, దెన్ వీ విల్ సీ అని. ఆ టైంలో చూస్తున్నప్పుడు దెన్ ఐ రియలైజ్ వన్ టోల్ ప్లాజా దే హ్యావ్ నో సీసీటీవీ ఫుటేజ్ డేటా. సో ఐ సెడ్, అక్కడికి వెళ్ళండి, ఫైండ్ అవుట్ వై దే డిడ్ నాట్ రికార్డ్ ఇట్. అక్కడ వెళ్ళి నాతో మాట్లాడించండి. అండ్ ఐ గేవ్ అ లెటర్, వీ వాంట్ ద సీసీటీవీ ఫుటేజ్ ఆఫ్ దిస్ డేట్, ఈ టైంలో కావాలి, ఎర్లీ మార్నింగ్ పాస్ అయింది కాబట్టి ఈ టైంలో కావాలి. అక్కడికి పంపించిన తర్వాత దెన్ హీ సెడ్, ఆ రోజు మా సీసీటీవీ కెమెరాలు పని చేయలేదు, కరెంట్ లేదు, వీ డిడ్ంట్. దెన్ ఐ ఆస్క్డ్ హిమ్, డిడ్ యూ నాట్ కలెక్ట్ ద టోల్? He said, yes, I collected the toll. Show me your register or your system. ఎక్కడ టైప్ చేసావు నువ్వు, ఎక్కడ కార్ నెంబర్ నోట్ చేసావు, ఎంత టోల్ కలెక్ట్ చేసావు నాకు చూపించు. ఇన్ దట్ ద సేమ్ నెంబర్ హ్యాడ్ పాస్డ్. హీ హెస్ కలెక్టెడ్ ద టోల్ బికాస్ దెర్ వాస్ నో సీసీటీవీ కెమెరా టు క్యాప్చర్ ఇట్. యూ కుడ్ నాట్ గెట్ ద సీసీటీవీ ఫుటేజ్. సో అక్కడ టెక్నాలజీ పని చేయలేదు మాకు నిజంగా. దెన్ ఆఫ్టర్ దాట్, సో ఆ నంబర్ ఆ పలానా టోల్ ప్లాజా క్రాస్ అయిందన్నాక అక్కడి నుంచి ఏ రూట్ అయి ఉంటుంది. సో టువర్డ్స్ విజయవాడ, జగ్గైపేట్, టువర్డ్స్ దిస్ వే, దట్ వే, ఎవ్రీథింగ్ వీ వర్క్డ్ అవుట్. దెన్ ఒక్క దగ్గర అక్కడ మళ్ళీ సీసీ కెమెరాలు ఉన్నాయి ఆ జంక్షన్లో ఉంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ కలెక్ట్ చేసుకున్నాము ఏలూరు పోలీస్ని అడిగి. సో దెన్ వీ కుడ్ సీ దిస్ కార్ పాసింగ్ దాట్ పర్టిక్యులర్ రోడ్. ఆ డెడ్ ఎండ్కి వెళ్ళేసరికి అక్కడ నుంచి 3 రోడ్లు ఉన్నాయి మళ్ళీ. అటు ఒకటి ద్వారకా తిరుమల, ఒకటి ఏలూరు, దెన్ రాజమండ్రి వెళ్తారు. సో వీ మేడ్ 3 parties and asked them to move around in the local villages and show this car. ఈ కార్ ఫోటో ఆయన దగ్గర కార్ ఏదైతే ఫోటో ఉందో అది చూసి, ఇక్కడ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఉంటారు, ఆయన కార్ ఇది, మాకు ఆ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ రూట్లో వచ్చారు. సో వెన్ మై పార్టీస్ వెంట్, వన్ ఫెలో కేమ్, ఎదురుగా వస్తుంటే నాతో మాట్లాడుతున్నారు, మేడం ఈ విలేజ్లోకి ఎంటర్ అయ్యాము, ఇక్కడ ఉన్నారని చెప్తున్నానంటే ఓకే కానీ చూసి మేడం 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 దొరికారు అన్నాడు. హీ వాజ్ సో ఎక్సైటెడ్. ఐ సెడ్ వెరీ గుడ్, కమ్ ఆన్ గో క్యాచ్ హిమ్. దెన్ నన్ను పట్టుకున్న తర్వాత వాడి కజిన్ అని తెలిసింది. He's not, he looks the same. He looks the same and he is his cousin. Then he said, complainant cousin. కాదు accused cousin. Okay. He looks the same. So మళ్ళీ
అండ్ ఏంటి అంటే మరి ఇతని కాదంటున్నాడు అంటే మరి వాడు యాక్చువల్గా అక్యూజ్డ్ ఎక్కడ ఉన్నాడు అడగండి అంటే దెన్ హీ సెడ్ మా అన్నయ్య గవర్నమెంట్ ఎంప్లాయీ మెడ్రాస్లో పనిచేస్తాడు, అతనికి గవర్నమెంట్ కార్ ఇచ్చారు. ఏం కార్ ఇచ్చారు? ఇన్నోవా కార్ ఇచ్చారు. సరే అక్కడ తీసుకెళ్ళాను. ఇన్నోవా కార్ ఒక చెట్టు కింద పెట్టి ఉంది, ద నంబర్ ఈజ్ చేంజ్, గవర్నమెంట్ వెహికల్ అని చెప్పి దానిలో రాయడం జరిగింది. సో ఎక్కడున్నాడంటే పొలం దగ్గరికి వెళ్ళినాడు అని అంటే మన వాళ్ళు అక్కడికి వెళ్ళాడు, మన వాళ్ళు బాగా పరిగెత్తిచ్చాడు ఒక 2 కిలోమీటర్లు, తర్వాత దొరికాడు. సో fortunately or unfortunately he studied in Suryapet only, his degree, and then he masterminded it and did a plan. So car recover చేయడం జరిగింది, అక్యూజ్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో దట్ వాజ్ వన్ ఛాలెంజ్. సో ఆ నెల రోజుల టైం దాటక ముందే 48 hours before we could crack that case and arrest the accused and do all that. Okay. So and memorable thing, and we got get appreciation from the home minister, from the local minister and everybody like. Okay. So everybody thought it was totally clueless, but we could. అంటే మీరు కామారెడ్డిలో లా అండ్ ఆర్డర్ డిఎస్పీ, పందరపల్లిలో లా అండ్ ఆర్డర్ డిఎస్పీ, సూర్యాపేటలో ఎస్పీ, ఈ 3 ప్లేస్లో సర్వ క్రైమ్లో చేసినప్పుడు కానీ అంటే ఈ 3 ప్లేస్లో ఎక్కువగా మీకు కంప్లైంట్స్తో ఫేస్ టు ఫేస్ ఉంటుంది, మిగతా దగ్గర ఎక్కువగా ఉండదు. ఈ 3 ప్లేస్లో పనిచేస్తున్నప్పుడు మహిళలకి ఎవరైనా వేధించారు అనే 498 కేసు కానీ 376 అవ్వచ్చు, 354 ఈ 3 కంప్లైంట్లు వచ్చినప్పుడు మీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? ఇట్ విల్ బీ యాజ్ అ నార్మల్ పోలీస్ ఆఫీసర్ ఓన్లీ. అంటే దాంట్లో ప్రతి కేసుని కూడా నేను చాలా డీటెయిల్గా రివ్యూ చేస్తాను, గైడ్ చేస్తాను. ఈవెన్ మై పర్సనల్ ఇన్వెస్టిగేషన్ ఆల్సో ఐ గో ఇన్ టు డెప్త్స్. స్పెషల్గా విమెన్ ఆఫీసర్ కాబట్టి ఒక రకంగా చూస్తాము, లేకపోతే డీల్ చేయడంలో డిఫరెన్స్ ఉంటుంది అని ఏం కాదండి. యాజ్ పర్ ది రూల్ అండ్ లానే నేను ఖచ్చితంగా చేయడం జరిగింది. There were even false cases, 498 given. In that, we had taken action against the women who had given a false complaint. So, దీంట్లో ఏంటంటే ప్రివెంటివ్ యాక్షన్ కోసము, ప్రొయాక్టివ్ పోలీసింగ్ కోసము ఐ యూస్ టు స్ట్రెస్ అ లాట్. కామారెడ్డిలో అవనివ్వండి, మదనపల్లిలో అవనివ్వండి, సూర్యాపేటలో కానీ కౌన్సిలింగ్ అనేది ఒకటి, తర్వాత మనమే విలేజెస్కి వెళ్ళి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడం ఒకటి. తర్వాత సూర్యాపేటలో ఐ స్టార్టెడ్ స్నేహిత. విమెన్ కానిస్టేబుల్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే థింక్ మేము ఓన్లీ జీడీలు రాస్తాము, ఐ మీన్ రిసెప్షన్ రాస్తాము, లేకపోతే ఓన్లీ ఫోన్ ఆన్సర్ చేస్తాము, లేకపోతే బందోబస్తుకి పోతాము, లేకపోతే ఎస్కాట్కి పోతాము, ఈ 4 ఉద్యోగాలే మావి అని. బట్ ఐ వాంటెడ్ టు మేక్ దెమ్ అండర్స్టాండ్ దట్ ది పోలీస్ కానిస్టేబుల్ జాబ్ ఈస్ ఈక్వల్ ఫర్ ఎనీబడి ఆర్ ఎవ్రీబడి, బికాస్ ద ట్రైనింగ్ ఈస్ ద సేమ్ and you are on an equal footing. Why should you feel inferior? Everybody can do that reception work, everybody can do the other work also. When men can do blue colts, why not women do? సో ఐ స్పోక్. నాకు అప్పుడు హోమ్ గార్డ్స్ అండ్ కానిస్టేబుల్స్ కలిపి 50 మెంబర్స్ విమెన్ ఉండినారు సూర్యాపేటలో. వాళ్ళందరికీ కూడా కరాటే ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది, సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్. అండ్ వాళ్ళు వెళ్ళి ఈ స్కూల్స్లో, సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో సెల్ఫ్ డిఫెన్స్ ట్రైనింగ్ ఇవ్వడము, పిల్లల్ని, తర్వాత యూత్, యంగ్ గర్ల్స్ని, విమెన్ని ఎడ్యుకేట్ చేయడము, తర్వాత విమెన్ రైట్స్ ఇవి, లాస్ ఇవి. సో హౌ యూ ప్రొటెక్ట్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఫస్ట్ బీయింగ్ విక్టిమైజ్డ్. సో ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్పడం చేస్తూ ఉండేవాళ్ళు. వీళ్ళకు ఒక ఐడెంటిటీ ఉండాలని ఐ గేవ్ దెమ్ 2 wheelers, వైట్ 2 wheelers గివెన్ బై ది చీఫ్ ఆఫీస్. మాకు ఇష్యూ చేసిన వెహికల్స్ 15 vehicles ఉన్నాయి. దాంట్లో 7 vehicles ఐ హ్యావ్ గివెన్ దెమ్ ఫర్ పెట్రోలింగ్. వాళ్ళకి ఒక జాకెట్ ఇచ్చి దానికి స్నేహిత అనే ఒక లోగో ఇచ్చి, ఒక ఉమెన్ కానిస్టేబుల్, ఒక హోమ్ గార్డ్, లేకపోతే 2 ఉమెన్ కానిస్టేబుల్స్ ఉన్న పోలీస్ స్టేషన్లో 2 వాళ్ళు విలేజెస్కి వెళ్ళడము. అక్కడ ఒకవేళ మహిళలు ఎవరైనా వచ్చి స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాలా అని చెప్పి వాళ్ళకు భయం ఉన్న, హెసిటేషన్ ఉన్న, కంప్లైంట్ అక్కడ నుంచి అక్కడే తీసుకొని కేసు రిజిస్టర్ చేయడము, తర్వాత కౌన్సిలింగ్ చేయడం. అత్తమామలకి చిన్న చిన్న గొడవలు ఉంటాయి. సో అక్కడ డైరెక్ట్గా ఒక్కొక్కసారి అత్తలే ఫోన్ చేసేవాళ్ళు, మా కోడల్ని చాలా హింస పెడుతున్నాడు నా కొడుకు, మీరు స్నేహితాన్ని పంపించండి. ఓకే. సో ఆ రెస్పాన్స్ చాలా ఉండింది. అంతేకాకుండా షీ టీమ్స్తో పాటు 498 వరకు మీరు కౌన్సిలింగ్ వరకు చేసుకొచ్చారు. కానీ పోకరి ఈవ్ టీజింగ్ కేసులు కానీ 354, 376 ఎక్యూజ్డ్ మీ దగ్గర కనబడినప్పుడు మీ రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? అంటే ఇప్పుడు అక్యూజ్కి వాడికి చెప్తాం, సమ్ టైమ్స్ దే డూ ఇట్ అవుట్ ఆఫ్ ఫన్, సమ్ టైమ్స్ ఏదో సమ్ న్యూ థింగ్ డిస్కవర్ చేస్తున్నామన్న, అంటే వాడి మైండ్ సెట్ని బట్టి, తర్వాత వాడు చేసిన క్రైమ్ని బట్టి. ఇఫ్ హీ హ్యాడ్ బీన్ అన్ ఓల్డ్ అఫెండర్, వాడు రిపీటెడ్గా చేస్తున్నాడు, షీట్ ఓపెన్ చేయడము, ఇవన్నీ కూడా చేయడం జరిగిందండి. షీట్స్ కూడా ఓపెన్ చేసాము, తర్వాత కేసెస్ బట్టి వాళ్ళకి స్ట్రింజెంట్గా. మీరు పర్సనల్గా కౌన్సిలింగ్ చేస్తారని కూడా ఉన్నది? అట్లేం లేదు. అంటే ఒకవేళ ఫస్ట్ టైం చేస్తున్నారు, ఇన్నోసెంట్లీ దే హ్యావ్ డన్ సచ్ యాక్టివిటీస్ అన్నప్పుడు
definitely I used to sit for the counseling. Otherwise, like DSPs would do it. ఓకే, అంటే మీరు స్పెషల్ టీం పెట్టుకొని వాళ్ళతో లాఠీ చార్జ్ చేయించడం, కొట్టడమా, లేదా మీరు డైరెక్ట్గా కొంత బాగా కోపంతో ఏమైనా కనబడితే వాళ్ళని ఇప్పుడు కొట్టలేదులేండి, కొడితే మీరు పొద్దున్న సాయంత్రం దాకా చూపించేస్తారు కదా. లేదు, కొట్టలేదు. బట్ దోస్ వర్ డిఫరెంట్ డేస్. ఎర్లియర్ వెన్ వీ జాయిన్ ద సర్వీస్ ఇట్ వాజ్ లైక్ వీ కుడ్ డూ ఇట్. బట్ తర్వాత కూడా మాకు కూడా అవగాహన వచ్చింది. తర్వాత అన్నీ కొట్టడంతో పని అవ్వదు, తిట్టడంతో పని అవ్వదు. సో దేర్ ఆర్ వేస్ ఆఫ్ కౌన్సిలింగ్ అండ్ దేర్ ఆర్ వేస్ ఆఫ్ గెటింగ్ థింగ్స్ డన్. సో ఇందాక నేను మీకు చెప్పినట్టు కొంతమంది ఫ్రెండ్స్ గ్రూప్లో పడి వాళ్ళు అట్లా చేయడం జరుగుతుంది. ఈవెన్ అక్యూజ్డ్ మన ఎదురుగున్నాం కానీ కూడా వాడు చేసిన అఫెన్స్ని, అంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఐ కాన్సన్ట్రేట్ ఆన్ కలెక్టింగ్ ద ఎవిడెన్స్ అండ్ ఫిక్సింగ్ హిమ్ అప్ సో దట్ హీ డజంట్ ఎస్కేప్ ఫ్రమ్ ది క్లచెస్ ఆఫ్ లా. ఎందుకంటే ఇప్పుడు కొట్టినాక ఒక దెబ్బ లేకపోతే ఒక మాట తిట్టినాక ఏమవుతుందంటే అది అక్కడికి మర్చిపోతాడు. బట్ టెక్నికల్ ఎవిడెన్స్ కానీ లేకపోతే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉందనుకోండి, ఎవిడెన్స్ బేస్డ్ పోలీసింగ్ మీద ఐ కాన్సన్ట్రేట్ మోర్. వై? బికాస్ ఆ చుట్టూ ఎవిడెన్స్ అల్లుకున్నప్పుడు he cannot escape. So that is what I concentrate for any crime. Be it women teasing or crime against women or murder, bodily offences avanivrandi, any case like. So that is what I used to tell my junior officers or my subordinate officers, and also I do the same thing. But finally గా రెండు క్వశ్చన్స్ అండి. ఒకటి మీ పర్సనల్ క్వశ్చన్. మీరు మహిళల కోసం పోరాటం చేస్తున్న మీరు, అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాగా వచ్చి మహిళల కోసం పోరాటం చేస్తున్న మీకు, మీ హస్బెండ్ వైపు నుంచి ఇదే ప్రాబ్లం వచ్చినప్పుడు మీరు అసలు ఆ విషయాన్ని ఎలా తట్టుకోగలిగారో, దాన్ని ఎలా ఫేస్ చేశారు? అంటే మీరు కూడా ఒక డౌరీ హెరాస్మెంట్ విక్టిమ్ కాబట్టి. యా, ఐఎమ్ ఆల్సో విక్టిమ్ ఆఫ్ డౌరీ హెరాస్మెంట్. ఎడ్యుకేటెడ్ పర్సన్ కదా, అర్థం చేసుకుంటాడు అనుకొని అర్థం చేయించడానికి ప్రయత్నం చేశాను కానీ అతనికి హీ డిడ్ నాట్ టేక్ ఇట్, హీ డిడ్ నాట్ వాంట్ ఇట్ ఆల్సో. సో హిస్ ఎంటైర్ కన్సర్న్ వాజ్ ఓన్లీ డౌరీ. ఆ తర్వాత అరేంజ్ మ్యారేజ్ అంటే లవ్ మ్యారేజ్? అరేంజ్ మ్యారేజ్. ఇట్స్ అన్ అరేంజ్ మ్యారేజ్. అంతా ఖర్చులు అంతా మా ఫాదరే పెట్టారు, చేశారు. సో క్లియర్గా కూడా గోల్డ్ అవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. బట్ హీ స్టిల్ వాంటెడ్ మనీ. రెండోది పోలీస్ అంటే ఏదో చాలా ఉంటుందేమో అన్న ఉద్దేశం కూడా అతనికి ఉండింది. నేను చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. నా దగ్గర నా శాలరీ తప్పించి ఇంకేం ఉండదు, ₹1 ఎక్స్ట్రా. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్ వీ నీడ్ టు లివ్ విత్ ఇన్ ఆర్ లిమిట్స్ అని చెప్పి. బట్ హిస్ థింకింగ్ వాజ్ డిఫరెంట్. లేకపోతే మీ నాన్నని ఇవ్వమను. సో మా నాన్న అంత కష్టపడి మా మదర్ చనిపోయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అంటే మిమ్మల్ని అంతగా ఏ విధంగా బెదిరించేవాడంటే? నార్మల్గా ఎనీ అదర్ లేడీని బెదిరించినట్టే. ఇస్తావా చేస్తావా, నువ్వేమనుకుంటున్నావు, మీ నాన్న ఏమనుకుంటున్నారు, సో తీసుకురా ఇప్పుడు 10 లక్షలు తీసుకురా. సో ఐ సెడ్ ఫ్రమ్ వేర్ విల్ మై ఫాదర్ గెట్ ఇట్. ఆయన ఇవ్వరు, ఉన్నా నేను తీసుకురాను. రెండోది ఇవ్వరు. మోర్ ఓవర్ హీ హ్యాస్ మై ఫాదర్ హ్యాస్ సాక్రిఫైస్డ్ హిస్ లైఫ్ ఫర్ అస్. మా నలుగురిని పెంచి అమ్మ మేము చిన్నగా ఉన్నప్పుడే, నేను 20 years లోపే మా మమ్మీ చనిపోవడం జరిగింది. సో అప్పటి నుంచి కూడా మమ్మల్ని అంతా కూడా నలుగురు పిల్లల్ని ఆయన చూసి తర్వాత అందరినీ బాగా చదివించారు. ఐ హ్యావ్ బికమ్ పోలీస్ ఆఫీసర్. మై సిస్టర్ ఇస్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెద్ద తమ్ముడు సిఎంసి రాయవెల్లూరులో ఎండి డాక్టర్. తర్వాత చిన్న తమ్ముడు యుఎస్లో హీఈస్ సీనియర్ డైరెక్టర్ క్యాపిటల్ వన్ బ్యాంక్. సో ఇంత పొజిషన్లోకి తీసుకురాగలిగారంటే ఇట్ ఈస్ ఆల్ హిజ్ ఓన్ ఎఫర్ట్. ఒకరి సహాయం లేదు, ₹1 సహాయం కూడా లేదు. సో అటువంటి ఆయన దగ్గర నేను ఈ స్టేజ్లో ఒక పోలీస్ ఆఫీసర్గా ఉండి నువ్వు కట్నం ఇవ్వమంటున్నారు అని ఇబ్బంది పెట్టాలంటే నేను ఈవెన్ మా ఫాదర్కి కూడా చెప్పలేదు. ఆ బాధ నేను ఒకదాన్నే పడ్డాను. ఆయన కౌన్సిలింగ్ చేయలేపారా? చెప్పినా వినేవాడు కాదండి. ఆయనకి ఎంతసేపు మనీ కావాలి, మనీ మైండెడ్, హైలీ మనీ మైండెడ్. సో హీ డిడ్ నాట్ లిసన్. మా ఫాదర్కి కూడా చెప్పలేదు, ఆయన్ని బాధ పెట్టడం ఎందుకు అని. అట్లా నేను ఎవరికి, నేను సీనియర్ ఆఫీసర్స్కి చెప్పుకోలేదు, సబార్డినేట్స్కి కూడా చెప్పలేదు. I tried to convince him and change him, but he did not change. And finally he said, I mean, ఏమీ చెప్పలేదు, మాట్లాడుకోకుండా వెళ్ళిపోయాడు. 2 నెలలు ఫోన్ చేసి ట్రై చేస్తే కూడా he did not bother. And then he served me a divorce notice. And then అంటే మ్యూచువల్ డైవర్స్? మ్యూచువల్ కూడా కాదండి, ఆ రకంగా కూడా బాగా చెత్త ఇచ్చాడు. నేను ఒక కోర్టులో డైవర్స్కి వేయడము, ఇంకొక కోర్టులో రెస్టిట్యూషన్కి వేయడము, ఇట్లా కోర్టు తిప్పడము, సీనియర్ ఆఫీసర్స్కి పంపించడము, నోటీస్ నాకు సర్వ్ చేయడానికి, నాకు డైరెక్ట్గా వచ్చేది కాదు. సో ఆల్ దీస్ థింగ్స్ హీ హెస్ డన్. సో వింటారేమో అనుకొని ట్రై చేశాను, వినలేదు. ఇంకా దాని తర్వాత అతనే ఇక్కడ ఒక నోటీస్ పంపించడం, అక్కడ నోటీస్ పంపించడము,
పై ఆఫీసర్స్కి వెళ్ళి కంప్లైంట్ చేయడము, మా ఫాదర్కి ఏమీ తెలియదు, ఆయన తిట్టారనో లేకపోతే కోపం చేశారనో ఇట్లా మాట్లాడడము, మా అంకుల్ మీద పెట్టడం అట్లా చేశాను. మరి ఇప్పుడు మీరు 498 కేసు పెట్టచ్చు కదా? నేను పెట్టాలనుకున్నాను కానీ యాక్చువల్గా మళ్ళీ పెట్టలేదు, 498 పెట్టలేదు. ఎందుకంటే ఒక్కొక్కసారి అంటే నాకు కొంచెం ఇబ్బందిగా అనిపించింది. ఐ హ్యావ్ టు గో అండ్ గివ్ అ కంప్లైంట్ బిఫోర్ మై జూనియర్ అని, లేకపోతే అనవసరంగా వెళ్ళి చెప్పుకోవడము అన్న ఉద్దేశంతో ఐ డిడ్ నాట్ గివ్ దెమ్. అంటే ఆ టైంలో ఒకవైపు భర్త హరాస్మెంట్, ఒకవైపు పోలీసింగ్, ఇంత కష్టం కూడా మీ నాన్నగారు చెప్పకుండా, మీ తోబుట్లకు చెప్పకుండా అసలు ఆ వేదన ఎలా భరించారండి? ఒకదాన్నే ఐ యూస్ టు టేక్ ఇట్ బికాస్ ఐ డిడ్ నాట్ వాంట్ మై ఫాదర్ టు నో ఇట్ అండ్ ఆయన బాధపడకూడదు. ఇంత కష్టపడి ఆయన చేసిన తర్వాత ఆయనకు బాధ ఉండకూడదు, ఈ లోపల ఏమైనా చేంజ్ అవుతాడేమో అన్నది ఒకటి. తర్వాత నా వర్క్ ఎక్కడ సఫర్ కాకూడదు కాబట్టి ఐ యూస్ టు బి వెరీ నార్మల్ ఇన్ మై వర్క్. ఎవరికీ తెలిసేది కాదు, పక్కన వాళ్ళకి కూడా. కొన్నిసార్లు నా గన్మెన్కి కూడా తెలియదు. ఇంట్లో ఉన్న ఒక కానిస్టేబుల్కి తప్పించి ఉమెన్ కానిస్టేబుల్ నాతో పాటు ఉండేది, ఒకదాన్నే ఉండేదాన్ని. సో ఆ తప్పించి ఇంకా ఎవరికి కూడా నేను చెప్పలేదు. ఎందుకంటే నాకన్నా చిన్నవాళ్ళు, నా చెల్లి నా తమ్ముళ్ళు ఇద్దరు. వాళ్ళకి ఏదైనా కష్టం వస్తే నిలబడాలని అనుకునేదాన్ని కానీ నా కష్టాన్ని వాళ్ళ మీద తొయ్యాలని ఏ రోజు అనుకోలేదు. సో మై ఓన్లీ స్ట్రెంగ్త్ వాజ్ మై ప్రేయర్. ఎందుకంటే ఖచ్చితంగా మై ఫాదర్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ హీ ప్రేస్ ఫర్ మీ. My day starts with his prayer and my day ends with his prayer, and similarly all my siblings also. తర్వాత వాళ్ళు ఎంతకన్నా నిలబడేవాళ్ళు, ఎందుకంటే దే వర్ ఆల్ వెల్ సెటిల్డ్. నాకు డబ్బు కావాలి, ఇంకోటి ఏదైనా కావాలన్నా అని కూడా దే వర్ రెడీ టు డూ ఇట్ ఈవెన్ బిఫోర్ ఐ కుడ్ ఆస్క్. సో అట్లా నేను ఓర్చుకున్నాను. బట్ వెన్ హీ గేవ్ ది డివోర్స్ నోటీస్ అండ్ ఆల్, దెన్ ఇట్ హ్యాడ్ కమ్ అప్. అది కూడా ఎట్లా అంటే ఐ వాజ్ ట్రాన్స్ఫర్ టు సైబరాబాద్. సైబరాబాద్కి వచ్చిన తర్వాత నేను ఇల్లు కోసం వెతుక్కుంటూ ఒకదాన్ని తంటాలు పడుతుంటే మా అంకుల్ వచ్చారు ఆ రోజు. మా సిస్టర్ కూడా రియాద్లో ఉండింది. తను విదిన్ 10 days తను కూడా ఇక్కడికి రావడం జరిగింది ఇండియాకి. సో అప్పుడు వై ఆర్ యూ స్ట్రగ్లింగ్ అలోన్, ఏమైంది అని అడిగినప్పుడు మాత్రమే ఐ డిస్క్లోజ్ అండ్ ఐ టోల్డ్ దెమ్ దిస్ ఇస్ వాట్ ఐఎమ్ గోయింగ్ త్రూ అని. దెన్ దే ట్రై టు టాక్ టు హిమ్. ఇప్పుడు వస్తానండి, అప్పుడు వస్తానండి, ఎవరికి కనిపించినా చెప్పడం నా వైఫ్ చాలా మంచిది, నా భార్య దేవత. బట్ ఐ డోంట్ నో, హిజ్ ఓన్లీ ఇంటెన్షన్ వాజ్ మనీ. సో అట్లా ఐ హ్యాడ్ టు గో త్రూ మోర్ దాన్ 5 years ఈ డివోర్స్ కోసం. అండ్ దెన్ ఇట్ హ్యాపెండ్. ఓకే, బట్ పోలీస్ ఆఫీసర్ అంటే మీరే ఒక డౌరీ హెరాస్మెంట్ కేసును వెతుక్కుంటూ తర్వాత మీరు చాలా కాన్ఫిడెంట్గా ఈ స్థాయికి వచ్చారు. అంటే మీలాంటి జనరల్ పబ్లిక్కి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటండి? వన్ థింగ్ అండి, ఎవరో వచ్చి మన సమస్యను తీరుస్తారు, లేకపోతే ఎవరి ద్వారానో సహాయం వస్తుంది అని అనుకోవడం ఇట్స్ అ లేటర్ పార్ట్ ఆఫ్ ఇట్. బట్ వన్ థింగ్ ఈజ్ లైక్ వీ నీడ్ టు బీ కాన్ఫిడెంట్, ఫుల్లీ కాన్ఫిడెంట్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మనకు ఆ సమస్యను ఎదుర్కోవడానికి ధైర్యం ఉండాలి. నేను నేర్చుకుంది ఒకటి, ఈ పీరియడ్లో ఉన్న ప్రాబ్లం అంతట్లో కూడా, ఒక చిన్న పెబుల్, ఒక స్టోన్ తీసుకొని దాన్ని కంటికి చాలా దగ్గరగా పెట్టుకుంటే మనకు అవతలున్న వ్యూ కనిపించదు. వెన్ వీ పుట్ ఇట్, అది ఒక పెద్ద మౌంటైన్ లాగా కనిపిస్తుంది. అదే పెబుల్ని కొంచెం దూరం పెట్టి చూసామనుకోండి, ఆఫ్టర్ ఆల్ దిస్ ఇస్ ఓన్లీ అ స్మాల్ పెబుల్, వీ కెన్ జస్ట్ త్రో ఇట్ ఆఫ్. సో దట్ వాజ్ వాట్ ఐ లర్న్డ్ ఇన్ దట్ పీరియడ్. సో కొంత హ్యూమిలియేషన్ అనిపించేది. కోర్టుకి నేను యూనిఫామ్ వేసుకొని వెళ్తే, నేను సాక్ష్యం చెప్తే అక్యూజ్డ్లకు లైఫ్ సెంటెన్స్ పడింది, కానీ నేనేదో తప్పు చేసినట్టు వెళ్ళి కోర్టులో నిలబడాల్సి వచ్చేది అని చిన్న బాధ అనిపించేది. బట్ దెన్ ఐ రియలైజ్డ్ అన్నెసెసరీ ఐఎమ్ ట్రయింగ్ టు ట్రబుల్ మై సెల్ఫ్ అండ్ నా హెల్త్ పాడవుతుంది అనవసరంగా when he has no concern for me. Then that day I decided, okay, let me just depend on myself. కాబట్టి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, ఫస్ట్ వన్ నీడ్స్ టు బీ వెరీ కాన్ఫిడెంట్ అబౌట్ వన్ సెల్ఫ్. తర్వాత ఖచ్చితంగా చదువుకొని ఉండాలి, ఏదో ఒక ఉద్యోగం ఉండాలి, సో దట్ యు ఆర్ నాట్ డిపెండెంట్ ఆన్ ఎనీబడి. నువ్వు సెల్ఫ్ డిపెండెంట్గా ఉండి సెల్ఫ్ సఫిషియెంట్గా ఉండగలిగితే దట్ ఈస్ ది థింగ్ ఎనీ విమెన్ కెన్. నిస్సహాయంగా ఏడవడం, నిస్సహాయంగా నాకు రాదు, నేను చేయలేను, ఆయన అన్నం పెడితేనే తినాలి, నేను అట్లయితేనే బతకాలి అనుకోని, లేకపోతే అది తట్టుకోలేకపోయి సూసైడ్ చేసుకోవడము, లేకపోతే పిచ్చి హాస్పిటల్లో చేరడము, ఇవి కాదండి చేయాల్సింది. ఎవ్రీబడి హ్యాస్ అ లైఫ్. వెన్ యు ఆర్ బార్న్, నోబడి ఇతనే వస్తాడు, ఇతనే తెస్తాడు, ఇతనే తిండి పెడతాడని కాదు కదా. సో దట్ కాన్ఫిడెన్స్ ఐ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ గర్ల్స్ షుడ్ హ్యావ్.
డిపార్ట్మెంట్లోకి వచ్చే మహిళలకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు? డిపార్ట్మెంట్లోకి వచ్చే వాళ్ళు ఫస్ట్ థింగ్ దే షుడ్ రిమెంబర్ దట్ దే ఆర్ చూసింగ్ దిస్ ప్రొఫెషన్. ఇట్ ఈస్ బై చాయిస్. ఎవరో పుష్ చేస్తేనో లేకపోతే విధి లేకనో ఏం రావట్లేదు. యూ నో ఫుల్లీ వెల్ వెన్ వీఆర్ అప్లయింగ్ ఫర్ ద జాబ్ ఇట్ సెల్ఫ్. సో మెంటలీ అండ్ ఫిజికలీ వన్, ఎస్పెషలీ విమెన్ షుడ్ బీ ప్రిపేర్డ్ టు టేక్ ద ఛాలెంజ్. తర్వాత ఈ జాబ్లో ఉన్న కంఫర్ట్ ఏంటి, హార్డ్షిప్ ఏంటి అన్నది కూడా తెలుసు కాబట్టి మెంటల్గా కూడా ప్రిపేర్ అయి ఉండాలి. వన్ షుడ్ బీ మెంటలీ స్ట్రాంగ్, ఇమోషనలీ స్ట్రాంగ్. అండ్ దెన్ ది ట్రైనింగ్ ఈజ్ ద సేమ్, ద ఛాలెంజ్ ఈజ్ ద సేమ్ ఫర్ ద మేల్ ఆఫీసర్ ఆర్ ఫర్ ద ఫీమేల్ ఆఫీసర్. కాబట్టి దీంట్లో నేను తక్కువ, నేను చేయలేను, ఫిజికల్ డిఫరెన్సెస్ ఆర్ దేర్, బట్ దట్ డజంట్ మీన్ దట్ వన్ ఈజ్ ఇన్ఫీరియర్ అండ్ వన్ ఈజ్ నాట్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ ఇట్. సో మనకు అక్కడ ఆ ఛాలెంజ్ మన ముందు ఏది ఉందో అన్నది మనకు వీ నో ఫుల్లీ వెల్ వెన్ వీఆర్ చూసింగ్ ఇట్. సో వీ నీడ్ టు బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు టైం దొరకలేదు, నాకు అది లేదంటే ఇట్ ఈస్ ఫర్ అస్ టు అరేంజ్ అండ్ స్ట్రైక్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ద వర్క్ అండ్ ఆల్సో ద పర్సనల్ లైఫ్. So when that is maintained, I think you can have proper relation and happy life, personal life untadi, and also an enjoyable work with your subordinates or with your superiors. So that doesn't matter. Okay. పరిమళ మేడం ఇష్యూలో రెండు విషయాలు జనాలు అంటే మహిళలందరూ గుర్తుంచుకోవాల్సిన అవసరం. భర్త వదిలేస్తే ఇక జీవితం అయిపోయింది అనేది భయపడే వాళ్ళు కొంతమంది, సూసైడ్ చేసుకున్న వాళ్ళు కొంతమంది, లేదా మేడం చెప్తున్నట్లుగా మెంటల్గా అయిపోయి హాస్పిటల్లో వాళ్ళు ఉండి ఆ విధంగా చేయడం వల్ల వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళకు నమ్ముకున్న వాళ్ళు అనాథలు అవుతారనే విషయాన్ని మర్చిపోయి రకరకాల ఒత్తిళ్ళు తన జీవితం అక్కడితో ఎండ్ అనే వాళ్ళకి పరిమళ మేడం గారు ఒక రోల్ మోడల్. ఆమె పోలీస్ ఆఫీసర్ అయిన కూడా 498 బాధితురాలు అయినా తన నమ్మకంతో తను ఏం చేయాలనుకుంటున్నారో అన్నది కాన్ఫిడెంట్గా చేస్తున్నారు. ఆమె చెప్పినట్లుగా ఒక రాయి కంటి ముందు చూస్తే ఒక పర్వతంలాగా ఉంటుంది, దూరం నుంచి చూస్తే ఒక చిన్న స్టోన్ లాగా ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ప్రతి ఒక్క మహిళ కానీ గుర్తిస్తే ఖచ్చితంగా ప్రతి సమస్య కూడా చాలా చిన్నదిగా అనిపిస్తుంది, ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. అంతేకాదు పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే ప్రతి వ్యక్తి కూడా ఒక ఫ్యాషన్గా రాకుండా ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్లో మేల్ అండ్ ఫిమేల్ అనే తేడా లేకుండా అన్నీ కరెక్ట్గా ఉంటాయి. ఖచ్చితంగా ఆ కష్ట నష్టాలు తీసుకొని పోలీస్ డిపార్ట్మెంట్కి వచ్చే ప్రతి మహిళ కూడా సక్సెస్ అవుతారు, పరిమళ మేడం లాగా మంచిగా పైకి వెళ్తారు. అంటే డిపార్ట్మెంట్కి వచ్చే ప్రతి లేడీ కూడా ఈమెను ముందు పరిమళ మేడం గారికి రోల్ మోడల్గా తీసుకోవాలి. ఆమె పడ్డ కష్టాలు అన్నీ కూడా కంటి నుండి నీరు రాకుండా కళ్ళలను దాచుకుంటూ ముఖం మీద చిరునవ్వు చెరగకుండా డ్యూటీకి ఎక్కడ ఇబ్బంది కలగకుండా చేస్తున్నారని ఆమె హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఇది ఈ వారం పరిమళ మేడంతో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం.